దీక్ష కొనసాగింపులోనే నేనున్నా సార్. నిన్న ఖమ్మంలో నిరాహార దీక్ష సాగించారు. తెలుగుమాట్ల భూబాధితులకి న్యాయం చేయాలని ఒక పెద్ద ధర్నా జరగడం, ఆ ధర్నాలో అరెస్ట్ కావడం, మళ్ళా అరెస్ట్ అయ్యి వదిలిపెట్టినాక మళ్ళీ శిబిరం దగ్గరికి వచ్చి నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది సార్. మార్నింగ్ 6 o'clockకి తీసుకుపోయి మళ్ళీ హైదరాబాద్కి వదిలిపెట్టడం జరిగింది. అయినా ఫాస్టింగ్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ ఫాస్టింగ్ కంటిన్యూ అవుతున్నటువంటి ఈ దీక్షలో మీరు మమ్మల్ని ఉద్దేశించి మాకు ప్రేరణ ఇచ్చి మళ్ళీ ఈ దీక్షలో మీరు కూడా ఒక మాకు దండేసిపోవాలని మిమ్మల్ని పెద్ద మనిషిగా పిలిచాం సార్. ఇంకెవరు రాలే, మీ నుంచే మద్దతు సార్. నేను కూర్చొని ఉంటాను, మీరు నిలబడి కొద్దిగా ముందుకు రండి. మీరు నిలబడి మాట్లాడే అట్లకన్నా కూర్చుంటే బాగుంటుంది. కూర్చొని కొద్దిసేపు అడ్జస్ట్ చేయండి, చాలా మంది కొంచెం పెట్టుకుంటుంది మీరు అటు కూడా సబ్జెక్టు మీరు మన కాలేజీ శ్రీనివాస్ మన ఉన్నాడా? భూబాధితుల విషయంలో మీరు ఒక జరిగిన నేపథ్యాన్ని మీరు మాట్లాడితే బాగుంటుంది. ఒక జర్నలిస్ట్ కాకుండా ఒక అతిథిగా వక్తగా నేపథ్యాన్ని మాట్లాడాలని కోరుతున్నాను సార్. ప్లీజ్ మీరే నేపథ్యం చెప్పండి. నిన్న మేము చేసిన పోరాటానికి కంటిన్యూగా జరిగింది చెప్తే పెద్ద ఆయన ఓకే. జరగండి, మీరు జరగండి. మీరు వస్తారా? ఇక్కడ రండి, ఇక్కడ నిలబడండి. బ్యానర్ కనిపడేది చేయండి. ఓకేనా? అందరికీ నమస్తే, జై భీమ్. సో ఖమ్మంలో వెలుగుమట్ల గ్రామంలో గత 15 రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన ఇది ఒక తెలంగాణకి కాదు, దేశవ్యాప్తంగా కూడా చాలా పెద్ద చర్చనీయాంశం అవుతా ఉంది. సో గతంలో 2014 కంటే ముందు, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడే ఖమ్మంలో వెలుగుమట్ల సంబంధించినటువంటి ఆ 147, 148, 149 సర్వే నెంబర్లో ఉన్నటువంటి దాదాపు 62 ఎకరాలకు సంబంధించినటువంటి భూదాన్ భూములు ఏవైతే ఉన్నాయో, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భూదాన్ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి రాజేందర్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క 62 ఎకరాలలో దాదాపుగా 1895 మంది బాధితులకు 100 గజాల చొప్పున ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. సో 2014 తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మనందరికీ కూడా తెలుసు, భూదాన్ బోర్డును 2 రాష్ట్రాలుగా విభజన జరిగింది. కానీ దానిలో భాగంగా మన తెలంగాణ రాష్ట్రం సంబంధించిన భూదాన్ బోర్డు అవుతుందో, అందులో ఉన్నటువంటి భూదాన్ బోర్డు ఆఫీస్లోకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొంతమంది పోలీసులు వెళ్ళి ఆ బోర్డులో ఉన్నటువంటి మొత్తం పత్రాలను కూడా తీసుకొచ్చేసి దాన్ని సీసీఎల్కు అటాచ్ చేసి చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే 2014 నుంచి 2025 మొన్నటి వరకు కూడా మొన్న కూల్చివేతలకు సంబంధించిన వరకు కూడా అక్కడ దాదాపు ఉన్నటువంటి 1000
మంది కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 10-12 సంవత్సరాలుగా అనేక రకాలైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో ప్రొసీడింగ్స్ ఇచ్చినప్పుడు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకు పట్టాలు ఇవ్వకుండా, వాళ్ళకు కనీసం రోడ్లు వేయకుండా, వాళ్ళకు ఎలాంటి కరెంటు కానీ నీళ్లు కానీ ఇవ్వకుండా అనేక రకాల ఇబ్బందులు పెడుతున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి గ్రామీణ పేదల సంఘం కానీ ఓపీడీఆర్ సంఘాలకు సంబంధించి వాళ్ళు నేరుగా మాకు ఆల్రెడీ భూదాన్ బోర్డు సంబంధించి ప్రొసీడింగ్స్ ఇచ్చారు కాబట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళు 100 గజాల చొప్పున ఏవైతే వాళ్ళ లేఅవుట్ చేసిరో ఆ లేఅవుట్ ప్రకారంగా 100 గజాలలో వాళ్ళ చిన్న చిన్న రేకుల షెడ్లలో కట్టుకోవడం జరిగింది. సో 2014 నుంచి దాదాపు మొన్నటి వరకు కూడా అదే పరిస్థితి కనబడతా ఉంది. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అనేక సందర్భాల్లో కూల్చివేతలు చేసే ప్రయత్నాలు చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏకమై వాళ్ళని తిప్పికొట్టడం జరిగింది. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ ఇది 3వసారి. అంతకుముందు కూల్చివేత కంటే ముందు 2 సార్లు కూడా వందలాది మంది పోలీసులు వచ్చిన తరుణంలో అక్కడికి ఆ ప్రజలందరూ కూడా ఏకమై గుత్పలు పట్టుకొని కూడా తిరగబడిన సందర్భాలు ఉన్నాయి. సో గత 11 నెలల నుంచి కూడా వాళ్ళకు అరకొర వసతులు ఉండే, ఏది వాళ్ళే 5,000, 10,000, 15,000 అట్లా రూపాయలంతా కూడా పోగు చేసుకొని కొన్ని డబ్బులు సమకూర్చుకొని వాళ్ళు కోర్టుకు వెళ్ళి అనేక రకాల ఆర్డర్స్ తీసుకోవడం జరిగింది. అంటే మాకు పట్టాలు ఇవ్వమని ఒక ఆర్డర్ కావచ్చు, లేకపోతే మాకు నీళ్ళు ఇవ్వమని ఆర్డర్ కావచ్చు, రోడ్లు వేయమని, అదేవిధంగా మాకు కనీసం కరెంటు ఇవ్వమని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో పిటిషన్లు ఆర్డర్ తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే 11 నెలల క్రితం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకి కరెంటు కట్ చేసిరు, నీళ్లు రాకుండా, రోడ్లు వేయకుండా అనేక ఇబ్బందులు పెట్టినటువంటి విషయం చూస్తున్నాం. అసలు కరెంటు కానీ నీళ్లు కానీ రకరకాల సౌకర్యాలు వాళ్ళే ఒక్కొక్క కుటుంబం 5,000, 10,000 వేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు ప్రభుత్వం, వీళ్ళందరూ కూడా డబ్బులు వసూలు చేసి చెప్పేసి చెప్తూ చాలా మంది మీద దాదాపు 24 మంది పైన కేసులు పెట్టడం జరిగింది. 24 మంది, అందులో చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళపైన కేసులు పెట్టి ఇప్పటికీ 8 మందిని జైలు పంపించడం జరిగింది. ఎందుకు అని ఆరాధిస్తే వీళ్ళందరూ కూడా డబ్బులు కలెక్ట్ చేసి చెప్పేసి అన్నారు. డబ్బులు ఎక్కడ కూడా కలెక్ట్ చేయలేదు. వాళ్ళు కేవలం ఆ యొక్క దాదాపు 1000 కుటుంబాలు ఏవైతున్నాయో అక్కడ 1000 కుటుంబాలకు కరెంటు గురించి కానీ, లేకపోతే చిన్న చిన్న రోడ్లు వేసుకోవడం కానీ, లేకపోతే నీళ్ళ కోసం కానీ, ఇలా అనేక వాటి ఖర్చు అవుతుంది కాబట్టి అక్కడ కొంత అందరి అనుమతితోనే దాదాపు 5,000, 10,000 రూపాయలు కలెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక దాన్ని ఇప్పుడున్నటువంటి ఎవరైతే మంత్రులున్నారో చాలా దుర్మార్గంగా, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా దుర్మార్గంగా వేరుస్తున్న విషయం చూస్తాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇందులో కొంతమంది కమ్మ సామాజిక వర్గం అనేది బాగా టార్గెట్ అవుతుంది కదా. ఎందుకు టార్గెట్ అవుతున్నారో నేను చెప్తా క్లియర్గా. తుమ్మల నాగేశ్వరరావుతో పాటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి గత మంత్రి పువ్వాడ అజయ్ కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, వీళ్ళ అనుచరులుగా ఉన్నటువంటి కమ్మ సామాజికం సంబంధించినటువంటి చాలా మంది వ్యక్తులు, వాళ్ళందరూ కూడా ఈ కూల్చివేతలకు ముందు చంద్రబాబు నాయుడు పిఏ తోటి వేం నరేందర్ రెడ్డికి ఫోన్ చేయించుకొని, వేం నరేందర్ రెడ్డి నుంచి కలెక్టర్కి ఫోన్ చేయించుకొని పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ చేసి కంప్లీట్గా ఇదంతా కూడా కేవలం మంత్రులు ఒక్కరే కాదు, రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇదంతా చేసి చెప్పేసి గత కొన్ని రోజులుగా మనం ఒత్తుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఈ వెలుగుమట్లో ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో అందులో కమ్మ సామాజికం సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. దానిలో కోటేశ్వరరావు లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ కుటుంబాలు, భర్తలు లేనటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అనేక రకాలుగా సెక్సువల్గా హరాస్ చేసినటువంటి సందర్భాలున్నాయి. వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బంది పడే సందర్భాలున్నాయి. సో వాళ్ళందరూ అక్కడ ఆ వెలుగుమట్లో ఉన్నటువంటి వాళ్ళ బాధితులందరూ కూడా కలిసి ఓపీడీఆర్ కానీ, గ్రామీణ పేదల సంఘం కానీ, ఈ కోటేశ్వరరావు లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ హరాజ్ చేసిన సందర్భంలో కొన్నిసార్లు చీరలు బట్టి లాగిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు దొరకబట్టి వాళ్ళను వార్నింగ్ ఇచ్చి ఆ వెలుగుమల నుంచి గెంటేసే సందర్భాలు ఉన్నాయి. సో అలాంటి కోటేశ్వరరావు లాంటి వాళ్ళు ఈరోజు తుమ్మల అనుచరులుగా తయారై దీని అంతటి కూడా పెద్ద ఎత్తున కూల్చివేసిన సందర్భాలు కనబడుతున్నాయి. అంటే చాలా అంశాలు ఉన్నాయి. ఇలా 1 కాదు 2 కాదు, చాలా అంశాలు ఉన్నాయి. చెప్పాలంటే ఇప్పుడు వేల కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి. వాళ్ళ కుటుంబాలు ఇవాళ సోమాజిగర్ ప్రెస్ క్లబ్కి వాళ్ళ ప్రెస్ మీట్కి వస్తే ఒక బాయ్తో మాట్లాడినా, నాకు చాలా బాధ వేసింది. అన్న, నాకు పెళ్ళై 5 సంవత్సరాలు అవుతుంది. ఈ 5 సంవత్సరాల ఎప్పుడు కూడా నా భార్య కన్సీవ్ కాలేదు, అంటే ప్రెగ్నెంట్ కాలేదు. సో మొదటిసారి అయిందన్న, నేను సంతోషంగా ఉండే. కానీ ఈరోజు 15 రోజుల క్రితం ఎవరైతే ఈ పోలీసులు వచ్చిర్రో, పోలీసుల సందర్భంలో మా ఇల్లుని మొత్తం ఖాళీ చేయాలని చెప్పేసి నేను నా భార్య ఇద్దరం కలిసి ఆ సామాన్లు తీసుకుపోతున్న తరుణంలో నా భార్యకు సంబంధించిన ప్రెగ్నెన్సీ మొత్తం కూడా పోయింది అని చెప్పేసి నాకు చెప్తా ఉంటే నిజంగా నా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి.
ఇవి కాక ఇంకా చాలా ఉన్నాయి. సలోని అనే ఒక అమ్మాయి 9th క్లాస్ నుంచి డిగ్రీ అయిపోయే వరకు కూడా అక్కడే ఉన్నది. ఆమె 9th క్లాస్ నుంచి కరెంటు లేకుండా చదువుకొని ఈరోజు ఆమె ఒక భవిష్యత్తులో మంచి ఉద్యోగం చేసి తన కుటుంబాన్ని పోషించాలనుకున్నది. ఆ అమ్మాయి ఆశలు అడియాశలు అయిపోయినాయి. ఇంకొక సందర్భంలో నేను అక్కడ రిపోర్టింగ్ చేయడానికి వెళ్ళిన సందర్భంలో ఆ అంబేద్కర్ భవన్ పక్కన ఇంకొక ఐటీడీఆర్ టీడీఆర్ సంబంధించినటువంటి ఆఫీస్, అందులో కూడా ఓపెన్గా చెట్ల కింద ఉన్నటువంటి సందర్భంలో 4 నెలల బాబు అక్కడ ఎండ కింద అక్కడ ఒక చిన్న ఉయ్యాలలో ఊగుతున్నాడు. ఎన్ని రోజుల నుంచి మేము 3 రోజులు పోయినాము. 3 రోజుల నుంచి కూడా సాయంత్రం వాళ్ళ అబ్బాయికి, చిన్న అబ్బాయికి ఫేస్ మీద ఇటు కాళ్ళ దగ్గర చేతుల దగ్గర ఇంత దద్దులు వచ్చినాయి. ఎందుకంటే సాయంత్రం 7 కాగానే దోమలు కుడతాయి. సో అదేవిధంగా కొంతమంది పిల్లలతో మాట్లాడినాం. కొంతమంది అయితే మేము ఎందుకు పుట్టినాము, మమ్మల్ని చంపేయండి, మాకు కనీసం తిండి పెట్టలేనటువంటి స్థితిలో ఉన్నామని చెప్పేసి ఆవేదన చెందుతా ఉన్నారు. ఇలాంటి అనేక ఘటనలు ఈరోజు వెలుగుమట్లో చూస్తూ ఉన్నాం. ఇవన్నీ చూసి కూడా చెలించకుండా రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా ఇంకా నీచాతినీచంగా వ్యవహరిస్తుంది వాళ్ళ పట్ల. వాళ్ళ పైన చాలా మంది ఆర్ఐలు ఉన్నారు కదా, రెవెన్యూ ఇన్స్పెక్టర్స్, వాళ్ళ దగ్గరికి సార్ మా పేరు కూడా ఉంది నమోదు చేయండి అని చెప్పేసి పోతే మీరు 1,00,000, 2,00,000 తీసుకున్నారు, వాళ్ళు తీసుకున్నారు అని చెప్పేసి వాళ్ళపైన కేసులు పెట్టండి, అప్పుడే మీ పేరు నమోదు చేస్తామని చెప్పడం. ఇలా అనేకమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి. ముఖ్యంగా అందరూ కలిసిపోయిన, అక్కడ అన్ని పార్టీలు కలిసిపోయినాయి, అందరూ అధికారులు కలిసిపోయారు, అన్ని రకాల వ్యక్తులు కూడా కలిసిపోయినారు. సో పార్టీలతో సంబంధం లేకుండా అందరూ ఏకమై ఉన్నారు. ఎందుకు? అక్కడే కలెక్టర్ ఆఫీస్ ఉన్నది, అక్కడే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, అక్కడే 2 పెద్ద పెద్ద హైవేలు ఉన్నాయి. కలెక్టర్ చెప్తుండు 30 ఎకరాల భూమి, 250 కోట్ల విలువైనటువంటి భూమి అని చెప్పేసి చాలా స్పష్టంగా కలెక్టర్ చెప్తున్నంటే మొత్తం 60 ఎకరాల భూమి. 60 ఎకరాలు అంటే ఎంత? 500 కోట్ల ఆస్తి. ఆ పక్కనే ఎస్ఆర్ కన్వెన్షన్ ఉంటుంది, పొంగులేటి శ్రీనివాసరెడ్డిది. ఆ వెనకాలే తుమ్మల నాగేశ్వరరావు సంబంధించినటువంటి భూములు ఉంటాయి. ఆ పక్కనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూములు ఉంటాయి, పువ్వాడ అజయ్ భూములు ఉంటాయి, బట్టివిక్ భూములు ఉంటాయి. అందరి భూములు అక్కడే ఉన్నాయి. సో మధ్యలో ఇది ఉంది కాబట్టి ఈ బస్తీ అనేది ఉండడం వల్ల మా భూములకు రేట్లు రావని చెప్పేసి ఒక దుర్మార్గంగా వ్యవహరించి, ప్రభుత్వ భూమి కాదది, ప్రైవేట్ భూమి కాదది, భూదాన్ బోర్డుకు సంబంధించిన భూమి. అది ఏమైనా ఉంటే భూదాన్ బోర్డు చూసుకోవాలి, అది భూదాన్ బోర్డు సంబంధించినటువంటి వాళ్ళు దాన్ని తెలుసుకోవాలి. కానీ దుర్మార్గంగా ఇంత దారుణంగా వేల కుటుంబాలను ఈరోజు రోడ్లో పడేస్తూ ఉంటే ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మేము బరాబర్ కూలుస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అంటే పేదవాళ్ళని ఎట్లయినా సరే ఇంకా పేదవాళ్ళని చేస్తాం, పేదవాళ్ళని ఇంకా అదే విధంగా అణచివేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి దయచేసి మానవతావాదులుగా మనందరం కూడా ఈ ఇష్యూ పైన కంటిన్యూగా పోరాటం చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఈ కమ్మ రెడ్లకు సంబంధించినటువంటి ఏదైతే ఆధిపత్యంతో చేస్తున్నటువంటి దుర్మార్గాలు ఏవైతున్నాయో ప్రజలందరూ కూడా ఆల్రెడీ తెలుసుకున్నారు, ఇంకా తెలుసుకోవాలి. వీళ్ళ దుర్మార్గాలని కూడా తెలుసుకొని వీళ్ళ యొక్క ఆధిపత్యం పోయేంత వరకు కూడా మనం ఈ పోరాటం కంటిన్యూ చేయాలని చెప్పేసి కూడా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు. జై భీమ్. ఇంకొక చిన్న విషయం కూడా నేను చెప్పాలి మిత్రులారా, విశాధర మహారాజ్ గారు రెండోసారి పోవడం, అంతకుముందు దాదాపు 1 వీక్ బ్యాక్ ఒకసారి పోయి ఆ బాధితులకు భరోసా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అనేక మంది పోవడం జరుగుతూ ఉంది. నిన్న కూడా ఇటు జాగృతి అధ్యక్షులు కవిత గారు కావచ్చు, లేకపోతే మన విశాధర మహారాజ్ గారు కావచ్చు, అక్కడ పెద్ద ఎత్తున బాధితులతో మాట్లాడిన సందర్భంలో 2 సార్లు అరెస్ట్ కావడం జరిగింది. నిన్న అరెస్ట్ అయ్యి మళ్ళీ విడుదల చేసిన తర్వాత దీక్ష ప్రారంభించి అంబేద్కర్ భవన్లోనే. ఆ తర్వాత ఎర్లీ మార్నింగ్ 6 గంటలకు విశాధరం గారిని, అదేవిధంగా ఇటు కల్వకుంట్ల కవిత గారిని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చినటువంటి సందర్భం చూస్తాను. అంటే అక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేయొద్దు, ఎవరు కూడా నిరసనలు చేయొద్దు అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. ఇలాంటి అరెస్ట్లను, ఇలాంటి మీ యొక్క ఆధిపత్య ధోరణిని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ సమాజం క్షమించదు. మీ పైన ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆగ్రహంతో ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు మిమ్మల్ని కూల్చేద్దామనే ధోరణితోటి ప్రజలందరూ కూడా ఈరోజు తిరగబడడానికి రెడీగా ఉన్నారు. ఇంకా మీరు ఇలాంటివి అరెస్ట్ చేస్తాం, ఇంకా మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తాం అనుకుంటే ఎలక్షన్స్ దాకా కాదు, ముందే మీ పైన తిరగబడతారు. తిరగబడితే మాత్రం మీరు అసలు ఎక్కడ ఉంటారో ఎట్లుంటారో కూడా అర్థం కాదు. ప్రజలు తిరగబడితే మాత్రం మీ యొక్క జీవితాలు, మీ పాలన, మీ ఏమేమి ఉండవు అనే విషయాలుగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినట్టు మీ అందరూ కూడా ధన్యవాదాలు. జై భీమ్. ఖమ్మం జిల్లా
వెలుగుమాట్ల బాధితులకు మద్దతుగా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు వెళ్ళి ఆ సమస్య పట్ల ఆ బాధితుల పక్షాన్ని నిలబడి బాధితులంతా కూడా బీసీ ఎస్సీ ఎస్టీలు అత్యంత పేదరికంలో ఉన్న వాళ్ళు కూలీనాలు చేసుకున్న వాళ్ళుగా ఆ బాధితులను పరామర్శించి వారికి మద్దతుగా నిలబడి గతంలో వారం రోజులుగా ఇదే పనిలో మా ఖమ్మం జిల్లా కమిటీ కావచ్చు, రాష్ట్ర కమిటీ నుంచి కోఆర్డినేషన్ చేసుకుంటూ మరి మా చైర్మన్ గారిని డాక్టర్ విశారదన్ మహారాజ్ గారిని అక్కడ అనేక బాధితులకు అండగా నిలబడే కార్యక్రమాలు జరిగాయి. మరి నిన్నటి రోజు మరి ధర్నా కార్యక్రమం జరిగింది. ఆ ధర్నాలో మేము శాంతియుతంగా అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేస్తున్న క్రమంలో మరి ఎక్కడ కూడా కనీసం మానవత్వం చాటకుండా ఈ ప్రభుత్వాన్ని కనీసము వారి పట్ల కనీసము ఎట్లాంటి వ్యక్తులు మనము చిత్రహింసలకు గురి చేస్తున్నాము, వాళ్ళకు ఇల్లే లేకుండా చేశాం కదా, మరి ఎట్లాంటి జీవితాలు గడుపుతున్నారంటే అక్కడ అంబేద్కర్ భవన్లో అత్యంత దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అసలు వాటర్ ఫెసిలిటీ లేదు, బాత్రూమ్ ఫెసిలిటీ లేదు. అసలు అక్కడ ఇందాక అన్నట్టుగా అక్కడ అసలు పక్కనే మోరి ఇంత దుర్భరమైన జీవితాలు గడుపుతున్న వాళ్ళని మరి మంచిగా ఎంతో కొంత వాళ్ళ సొంత ఇల్లు ఉన్నప్పుడు ఆ ఇల్లుని కూలగొట్టి వాళ్ళని రోడ్డు మీద పడేసిన క్రమంలో మరి అంబేద్కర్ చౌరాస్తాలో ధర్నా చేస్తుంటే శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉంటే దానిని భగ్నం చేసి మరి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వారిని సాయంత్రం టైంలో రిలీజ్ చేశారు. క్రమంలో అక్కడనే నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. నిరాహార దీక్షలో దాదాపుగా ఒక పొద్దు నుంచి దాదాపుగా ఏమీ ముట్టుకోలేదు. అయినా మళ్ళా అదే సంకల్పంతో ఆ బాధితుల పక్షాన్ని నిలబడి బాధితులందరినీ తీసుకొని బాధితులతో పాటు తాను ఆ బాధను అనుభవించాడు. కానీ అక్కడ అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టర్ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, ఎవరు కూడా ఆ బాధితులకు కనీసం న్యాయం చేయాలనే ఒక స్టేట్మెంట్ ఇవ్వలేకపోయారు. ఇంత దుర్మార్గమైన విషయాన్ని మరి ఆ ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి దాని పట్ల ఆ నిరాహార దీక్షను కంటిన్యూగా అరెస్ట్ చేసి మరి తీసుకెళ్లి పొద్దున 6:30కి తీసుకెళ్లి అనేక ప్రాంతాలు తిప్పుతూ మరి మా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా కార్యకర్తలంతా కూడా అంత పానిక్ అయిపోయి అనేక గందరగోళం సృష్టించి మరి స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వానికి ఈ రాష్ట్రమే దిగ్బంధం చేసే పరిస్థితిలో ఉన్నది కాబట్టి మరి ఈరోజు మరి నాయకుని ఇందాకనే కొన్ని నిమిషాల క్రితమే మరి నాయకుడు మరి విశారదన్ మహారాజ్ గారు ఇక్కడికి రాష్ట్ర కార్యాలయానికి రావడం జరిగింది. కాబట్టి ఆ నిరాహార దీక్షని కొనసాగిస్తూనే ఉంటాడు. కాబట్టి ఆ నిరాహార దీక్షకు మద్దతుగా మరి జస్టిస్ ఈశ్వరయ్య సార్ గారిని పూలమాల వేసి కొనసాగించాల్సిందిగా తెలియజేస్తున్నాం. వెలుగుమట్ల నిర్వాసితులకు వెంటనే న్యాయం చేయాలి. మీది లేదా సార్ జాయింట్లో? ఇవన్నీ ఎక్కడ ఈరోజు విశారదన్ మహారాజ్ గారు దీక్ష భగ్నం చేసిన సందర్భంగా మళ్ళీ దీక్షలో కూర్చున్న సందర్భంగా ఇక్కడ దీక్షా శిబిరానికి వారి ఆఫీస్కు రావడం జరిగింది.
వెలుగుమట్ల భూదాన యజ్ఞ భూములని వారికి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఇచ్చినటువంటి యొక్క ఆ భూములని 100 గజాలు ప్రతి ఒక్క కుటుంబానికి ఇచ్చిన కొన్ని సంవత్సరాల క్రితం నుంచి అనుభవిస్తున్నటువంటి ఆ వెలుగుమట్లలో ఉన్నటువంటి యొక్క వాళ్ళని న్యాయబద్ధంగా నివసిస్తున్నటువంటి వాళ్ళ ఇండ్లని నేల కూల్చి వాళ్ళని చిల్లాచెదరం చేసి మరి చీకటి మట్లగా మార్చిన ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగాన్ని గురించి నిరసన చేయడానికి మరి అక్కడనే ఖమ్మంలో దీక్ష చేయడము, అక్కడ 2 సార్లు అరెస్ట్ చేయడము, భగ్నం చేయడము, వాళ్ళందరినీ మరి వాళ్ళ అక్కడి నుంచి వెళ్ళగొట్టడము, తర్వాత ప్రజా ఎంత ఉద్యమం చేసినా కూడా ప్రభుత్వం ఒక పాలనలో అంటే మనం ఎదుర్కోలేం కాబట్టి ప్రజా ఉద్యమాన్ని అన్యాయంగా అణిచివేసి ఈ రకంగా ఏదైతే చేస్తూ ఉన్నారో ఆ సందర్భంగా ఇక్కడ మరి బాగులింగంపల్లి ఆఫీస్లో వారి ఆఫీస్కు రావడము, వారికి అంటే అన్ని రకాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ సబ్బండ వర్గాలు వాళ్ళని మద్దతు పలకడానికి, వాళ్ళకి ఒక ఉత్తేజం ఇవ్వడానికి రావడం జరిగింది. ఈ యొక్క ప్రభుత్వ అరాచకాలు ఇప్పటి నుంచి కావు, ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నాయి. మనము సాయుధ పోరాటం కానించెల్లి అప్పటి నుంచెల్లి మన ప్రపంచ దేశాలలో బీదలను ఎట్లా అణిచివేసి వాళ్ళ యొక్క చెమట యొక్క ఫలితాన్ని వాళ్ళు ఎట్లా అనుభవిస్తున్నారో మనకందరికి తెలుసు. భూదాన యజ్ఞ భూములు బీదలు అనుభవించడానికి మాత్రమే ఆ రోజు భూస్వాములు ఇచ్చినటువంటి భూములు. అవి ప్రభుత్వానికి కాదు, లేకపోతే పాలకులకు కాదు, బీద వాళ్ళు అనుభవించాలనే సదుద్దేశంతోనే వినోబావ చెప్పినటువంటి భావాలకు వాళ్లకు ప్రభావితమై భూస్వాములు ఇచ్చిన భూములు పేదల గురించి ఇచ్చిన భూములు. ఆ భూములను పేదలను అనుభవించకపోతే ఇంకెవరు అనుభవించాలి? ఇండస్ట్రీస్ అనుభవించాలన్నా, అగ్రకులాల వారు అనుభవించాలన్నా? అలానే ఈ రాష్ట్రంలో లక్షల ఎకరాలు ఈ ల్యాండ్ రిఫార్మ్స్ కింద సరెండర్ అయిన భూములు బీదలకు ఇవ్వాలని, ఆ లక్షల ఎకరాలు కూడా బీదలకు ఇవ్వకుండా ఇండస్ట్రీస్కి వాళ్ళే రెగ్యులరైజ్ చేసి అనుభవిస్తున్న రోజులు. ఇక్కడ కూడా ఖమ్మం జిల్లాలో వెలుగుపట్లలో వాళ్ళు సుఖంగా జీవించే రోజులలో వాళ్ళ జీవితంలో ఒక చీకట్లను ఏదైతే వీళ్ళు నింపినారో ఇది చాలా దుర్మార్గమైనది, చాలా క్షమించరాని విషయము. ఎవరో నిన్న టీవీలో చెప్తే వింటున్నాను, ఆ కుటుంబాల బాధితుల యొక్క బాధలు చూస్తే అక్కడ ఉన్న అధికారులకు కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగినాయట. అంటే అంత కనికరం లేకుండా, అంత మానవత్వం లేకుండా, మానవీయ విలువలు లేకుండా మరి కర్కశంగా కఠోరంగా ఈ రకమైన చర్యలు తీసుకుపోవడం అనేది వాళ్ళ యొక్క ఈ చర్యకు పాప పరిహారము భరించక తప్పదు. ఎందుకంటే ప్రజా ఉద్యమం వచ్చినప్పుడు ఏదైనా కోటలు కూలిపోతాయి, మరి ఏదైనా కూలిపోతాయి. కాబట్టి ఇది ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడుతున్నాయేమో, అందుకని ఇటువంటి విషయాలు పదే చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు బీదల గురించి వస్తుందని అనుకున్నాం ఇక్కడ ఏదో ఇందిరమ్మ రాజ్యం అని, కానీ బీదల పాలిటి ఒక ఎములై పాలిస్తారని మాత్రం ఎవరు అనుకోలేదు. కాబట్టి ఈ బీదలే ఆగ్రహించినట్లయితే వీళ్ళకు ప్రాణాలకు కూడా విరవకుండా ఏదైతే వీరోచిత పోరాటం చేసే శక్తి యుక్తి కూడా బీదలకు ఉంది. కాబట్టి ఈరోజు మనకు విశారదన్ మహారాజు గారు నేను చూస్తూ ఉన్నాను, ఒక అకుంఠిత దీక్ష కలిగినటువంటి ఒక న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఒక సమాజానికి కట్టుబడినటువంటి ఒక వ్యక్తిత్వము విశారదన్ మహారాజులో నాకు కనబడుతుంది. అందుకనే విశారదన్ మహారాజుని నేను ఎప్పుడు ఎల్లవేళలా నేను ఆయనకు తోడంటి ఉన్నాను. ఎందుకంటే
మనకు అంబేద్కర్ తర్వాత, కాంశీరాం తర్వాత, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో దామోదరం సంజీవయ్య తర్వాత అంతటువంటి నిస్వార్థమైన సేవ. ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ తేల్తాడు విశారదన్ మహారాజు. ఎక్కడ 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 ఎవ్వరికి బాధ కలిగినా నాకే బాధ కలిగినట్టు జరుగుతుంది. మొన్ననే ఆ కమ్మర గ్రామం పంచాయతీ అయిన తర్వాత మళ్ళా తన పుట్టిన జిల్లాలో, ఖమ్మం జిల్లాలో ఇటువంటి ఘోరం జరగడం అనేది అతను భరించలేక వెళితే అన్ని పార్టీలు మరి దానికి సంఘీభావం తెలిపినా, అన్ని పార్టీలు మద్దతు పలికినా, కానీ మనకు వీళ్ళకు అంటే ఏది చీమ కుట్టినట్టు కూడా లేకుండా ఈ రకమైన వాళ్ళు బిహేవ్ చేయడం అనేది ఇది అమానుషత్వము, అది మరి రాక్షసత్వము. ఇది ప్రజా పాలన కాదు, ప్రజా భక్షణ పాలన అది. కాబట్టి ప్రజలకు రక్షణ లేనటువంటి పాలనని మనం భావించి ముందు ముందు ప్రతి విషయంలో నా యొక్క పిలుపు ఏంటంటే, తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ, ఎస్సీ ఎస్టీ డిఎన్టీలు, సంచార జాతుల వాళ్ళు, ఈవెన్ అగ్రకుల పేదలు కూడా అందరం కూడా తండోపతండాలుగా వారికి మద్దతు పలికి, వారికి మనస వాచ కర్మన తనము మనము ధన సహకారాలు కూడా చేసి ఒక గొప్ప లీడర్గా మనం ఎమర్జింపజేసుకొని ఆయనని, మన రాజ్యాన్ని మనం స్థాపించుకోవడానికి ఆయనని మనకు ముందు పెట్టాలి, మద్దతు పెట్టాలనేటువంటి నా యొక్క ఉద్దేశము. ఈ విషయం నాకు వెంటనే, నాకు ఆరోగ్యం బాగలేకపోయినా, ఎక్కడో పోయేది ఉన్నా కూడా నాకు తెలియంగానే ఇప్పుడు రావడం జరిగింది. కాబట్టి వారి యొక్క నాకు సంపూర్ణమైన మద్దతు, సంపూర్ణమైన ఆశీర్వాదాలు, సంపూర్ణమైన బ్లెస్సింగ్స్. చెప్పండి, నిలబడాలి. రఘు గారు మాట్లాడితే బాగుంటుంది అనేది మీరు ఒక డిస్కవరీ సత్యశోధనకి వెళ్ళారు. మీరు పరిశోధనకి జర్నలిస్ట్గా వెళ్ళారు, సత్యశోధనకి వెళ్ళారు ఖమ్మం. ఆ పాత్రలో మాట్లాడండి, మళ్ళీ తర్వాత మీరు ఇంటర్వ్యూ. మీరు ఖమ్మం స్వయంగా మీరు ఒక సత్యాన్వేషిగా పోయారు సార్. పోయినప్పుడు మీరు మాట్లాడాలని చాలాసార్లు ఖమ్మం పోయి మొత్తం పరిశీలించారు. బేసిక్ పాలసీ రెడీయా? కొనసాగింపు ఈరోజు పాయింట్ ఓకే, అందరికీ నమస్కారం. సో మనకిప్పుడు ఈ క్షణానికి ఉన్న సమాచారం అయితే ఒక 300-350 మందికి అక్కడే దానికి ఆనుకొని ఉన్న ఇంకొక భూమిలో ఏదో ఒకటి సెట్ చేయాలి అన్న ఒక ఆలోచనకైతే వచ్చినట్టు కనబడుతున్నది. సో అక్కడ ఉన్నది మాత్రం చాలామంది ఉన్నారు. మొత్తం పట్టాలు అక్కడ భూదాన్ యజ్ఞ బోర్డు ఇచ్చింది 1895 మందికి ఇచ్చారు. మొత్తం 62 ఎకరాల 7 గుంటల భూమి. కానీ మీరు కలెక్టర్ని కలిసినప్పుడు కానీ, జాయింట్ కలెక్టర్ని కలిసినప్పుడు కానీ 30 ఎకరాలని వాళ్ళు బొంద పెడుతున్నారు. అంటే ఈ 30 ఎకరాలు ఆల్రెడీ తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు వాళ్ళంతా కబ్జా చేశారు కాబట్టి అది లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది ఉంది అని మనం చెప్తున్నాం. సో ఆ 300 మందే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ. ఆ అర్హులైనటువంటి పేదలు ఎవరెవరైతే ఉన్నారో చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ ఇవ్వాలన్నది మనం ముందు నుంచి అడుగుతున్నది. సరే, గవర్నమెంట్ కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు ఈ అంశం అనేది మమ్మల్ని చాలా బదనాం చేసింది. మరి ఎక్కడ జరిగిందో ఏమో కానీ మొత్తానికైతే ఇది చాలా డ్యామేజ్ చేసింది. డ్యామేజ్ నుంచి బయటపడడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు కానీ మళ్ళీ ఆ కబ్జా చేసిన భూమిని మాత్రం వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ఎటన్నా కానీ ఏమన్నా పోనీ కానీ ఆ 30 ఎకరాలు పోవద్దు, వీళ్ళ చేతిలోంచి ఆ ఖమ్మం చేజారొద్దు. సో ఈ బలహీన వర్గాల చేతిలోకి రావద్దు. ఇది కుట్ర. సో ఈ భయంకరమైన కుట్రలో వాళ్ళు అవసరమైతే ఏ ఇబ్బంది అయినా, ఎంత డ్యామేజ్ అయినా, ఎంతైనా పడదాం, అవసరమైతే ఇంకా 3 ఏళ్ళు ఉంది ఎలక్షన్. సో ఆ 3 ఏళ్లలో మనం మళ్ళీ దాన్ని ఏదో రకంగా రివైవ్ చేయొచ్చు, అవసరమైతే జనానికి డబ్బులు ఇచ్చి ఓట్లు కొనొచ్చు. సో ఈ యాంగిల్లో వాళ్ళు ఉన్నారు. మనం చాలా క్లియర్గా ఉండాలి. అక్కడ ఉన్న మొత్తం భూమి 62 ఎకరాల 7 గుంటలు. ఇది నేను చెప్తున్న మాట కాదు, భూదాన్ యజ్ఞ బోర్డ్
చైర్మన్గా ఇప్పటికీ కొనసాగుతున్న రాజేందర్ రెడ్డి గారే చెప్తున్నారు. 1954 ఖాస్రా పహానీ నుంచి మొదలు పెడితే అది చాలా స్పష్టంగా అందులో పేర్కొనబడ్డది, చాలా క్లారిటీ ఉన్నది. ఆ 147, 148 అండ్ 149 సర్వే నెంబర్స్లో చాలా క్లియర్గా 62 ఎకరాల 7 గుంటల భూమి అని చాలా క్లియర్గా ఉన్నది. సో ఇంకా వాళ్ళు తప్పించుకోవడానికి అవకాశం లేదు. వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు కాబట్టే ఇంతవరకు కలెక్టర్ మాట్లాడతలేడు. నో ఆన్సర్ వాళ్ళ దగ్గర. జాయింట్ కలెక్టర్ మాట్లాడతలేడు. ఎవరు మాట్లాడుతున్నారు? పోలీసులు మాట్లాడుతున్నారు. పోలీసుల లాఠీలు మాట్లాడుతున్నాయి. ఇప్పుడు ఈ క్షణానికి అక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు అందరూ కలిసి ఆ లొకేషన్కి వెళ్తున్నారు. మొత్తం అలా కూలగొట్టిన వీడియోలు ఉన్నాయని ఇప్పుడు ఏం చేస్తున్నారు, మొత్తం దాన్ని దాదాపు ఒక 60-70 టిప్పర్లు, ట్రాక్టర్లు, వందలాది ట్రాక్టర్లు తీసుకొచ్చి మొత్తం క్లీన్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 50% కంప్లీట్ అయిపోయింది. అంటే ఇప్పుడు మనం వెళ్ళి చూసినా కూడా ఇక్కడేనా జరిగిందని మనకే అనిపిస్తుంది. సో ఆ ప్రక్రియ కూడా అయిపోతున్నది. సో ఇప్పుడు ఎందుకు ఈ ల్యాండ్కి ఇంత దీని మీద ఇంత ఫోకస్డ్ ఉంది? ఆ 30 ఎకరాల భూమి గురించి చెప్పడానికి కలెక్టర్ ఎందుకు ముందుకు వస్తలేడంటే, చాలా కాస్ట్లీ వాల్యూ అది. మీరు భూభారతి ఓపెన్ చేసి చూస్తే మార్కెట్ వాల్యూ, అంటే మీరు కొనాలి అనుకుంటే ఆ భూమిని మార్కెట్ వాల్యూకి మనం 10 times ఎక్కువ పెట్టి కొనాల్సి వస్తుంది. సో మనం ఎక్కడ ఏ ల్యాండ్ ఏ ఇల్లు కొన్నా అంతే కదా. సో మార్కెట్ వాల్యూని అక్కడ ఒక ఎకరాకి 1,18,50,000 రూపాయలు ఉంది. సో మనం 1,18,50,000 మీద మనం 7% ట్యాక్స్ కట్టి కొనుక్కోవాలన్నమాట. సో దానికి 10 times ఉంటుంది ఈజీగా, అంటే 10 కోట్ల ప్రాపర్టీ అది. సో అంత కాస్ట్లీ ల్యాండ్ కాబట్టి వాళ్ళు వదులుకోవడానికి సిద్ధంగా లేరు. సో ఇవన్నీ అంశాలు ఉన్నాయి, వాళ్ళ భూములను వదులుకోవడానికి రెడీగా లేరు. ఏదేమైనా మనం 62 ఎకరాల 7 గుంటలకు ఫెన్సింగ్ వేయాల్సిందే. ఆ దిశగా మనం ప్రయత్నం చేయాలి. ఆ 1895 మందిలో అర్హులు ఎవరెవరైతే ఉన్నారో, వీళ్ళు అంటున్నారు అనర్హులు ఉన్నారు, 2 ఇండ్లు ఉన్నాయి అనంటే, ఎవరైతే 2 ఇండ్లు ఉన్నాయో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు అంటున్నారు. ఎవరు? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మరి ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ 10 ఏళ్ళుగా చిమ్మ చీకట్లో నీళ్లు లేకుండా అక్కడ ఉండగలిగే అవకాశం ఉంటుందా? ఒకవేళ ఎవరైనా ఉన్నారనుకుందాం, తీసేయండి అనర్హులని. అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇవ్వమని అడుగుతున్నాం. కానీ వీళ్ళు అసలైన పాయింట్స్ నుంచి తప్పించుకొని మిగతా గురించి మాట్లాడుతున్నారు. డబ్బులు వసూలు చేసినారు అంటున్నారు. ఎవరో ఒకరిద్దరు ముగ్గురు ఏదో ఒక మూలన చేస్తే, ఇప్పుడు 62 ఎకరాల్లో 31 ఎకరాల్లో వీళ్ళు ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఆ 31 ఎకరాల్లో ఏదో ఒక మూలన ఎవరో ఒకరు, ఇప్పుడు నాకు ఇల్లు వచ్చింది, నా చేతిలో పట్టా ఉన్నది, నేను 2-3 ఏళ్ళు ఉన్నా, ఇక నేను ఉండలేకపోతున్నా, నేను దాదాపు ఒక 2-3 లక్షల ఖర్చు పెట్టిన, రోడ్ వేసుకున్నానో, లేకపోతే షెడ్ వేసుకున్నానో, లేకపోతే లోపల ఏదైనా ఫిట్ చేసుకున్నానో, 2-3 లక్షల ఖర్చు అయింది. ఆ 2-3 లక్షలు నేను తీసుకుని వేరే వాళ్ళకి ఎవరికో ఆ పట్టా ఇచ్చేసిన. అట్లా కొంతమంది ఇచ్చి ఉన్నారేమో. వాళ్ళని బూచిగా చూపించి మొత్తం ఈడ వసూళ్లు చేసిరని చెప్పి బురద జల్లే ప్రయత్నం చేసినారు. ఈ టోటల్ ఎపిసోడ్లో ఎక్కడా కూడా ఏ పార్టీ సరిగ్గా పోరాటం చేస్తలేదు. సో ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము అందుకే ఇక్కడికి రావడం జరిగింది. ఈ పోరాటం ఇంకా కొనసాగాల్సిన అవసరం ఉన్నది. మరి ఏ దిశగా మనం ముందుకు తీసుకెళ్లాలన్నది ఒక ఐక్య కార్యాచరణతో తీసుకెళ్తే బాగుంటుంది. సో ఇది ఒక పొలిటికల్ ఈవెంట్ లాగా కాకుండా ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు దీన్ని కొనసాగించాలి. మేము మీడియా పరంగా కూడా మేము ఆన్ ఫస్ట్ డే నుంచి ఇప్పటిదాకా మేము ఒక 2 సార్లు అక్కడికి వెళ్ళడం జరిగింది. కంటిన్యూగా మాట్లాడుతున్నాం. ఇంకా ఈ లీడర్లకు సంబంధించిన అరాచకాలు ఏమేమి ఉన్నాయనేది బయటికి తీసినాం. అక్కడ 170 చట్టానికి తూట్లు పొడిచి తుమ్మల నాగేశ్వరరావు 35 ఎకరాల 13 గుంటల భూమికి రైతు బంధు తీసుకుంటున్నాడు. నాన్ ట్రైబ్స్ భూమి ట్రైబ్స్కే వెళ్ళాలి, నాన్ ట్రైబ్స్కి ఎట్లా వస్తుంది? రావడానికి వీల్లేదు. మరి తుమ్మల నాగేశ్వరరావు ఎట్లా కొనుగోలు చేసిండు? ఆయన పేరు మీద ఉంది, భార్య పేరు మీద ఉంది, తమ్ముని పేరు మీద ఉంది, తమ్ముని భార్య పేరు మీద ఉంది. 100 ఎకరాల భూమి చాలా మండలాల్లో మొత్తం లేపేసి పామాయిల్ తోటలే పెడుతున్నారు అక్కడ అంతా. మరి అవన్నీ ఏజెన్సీ ఎస్టీలకు ఉండాల్సిన, అంతా కోయ వాళ్ళకు ఉండాల్సిన భూములు. మరి ఈయన ఈ కమ్యూనిటీ నుంచి కోయ జాతికి ఎప్పుడు మారిండు? మేము అదే అడుగుతున్నాం. ఇప్పుడు ఇవన్నీ అడుగుతున్నారనే వీళ్ళంతా కంప్లైంట్లు ఇచ్చి పెట్టిరు, వీళ్ళ మీద కేసులు పెట్టాలి అని. ఎఫ్ఐఆర్లు అయితే లేవు. ఎందుకైతే లేవు? ఇప్పుడు అదైతే ఇదంతా బయటకు వస్తుంది కదా, ఎందుకు వచ్చిన లేరు నాయన వదిలేయండి అని చెప్పిండట. ఇప్పుడు ఈ టోటల్ ఎపిసోడ్ అంతా తుమ్మల నాగేశ్వరరావు కొడుకు ఆయన యుగంధర్ మొత్తం దగ్గరుండి మొత్తం పర్యవేక్షిస్తున్నాడు. దీని నుంచి ఎట్లా బయటపడాలి, మన భూమి పోవద్దు, మళ్ళీ దీని నుంచి బయటపడాలి. మీడియాను కొనేసినారు, ఆల్మోస్ట్ పార్టీలను కొనేసినారు. చివరికి కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీలు ఉన్నారు. సిపిఐ సెక్రటరీ ఎక్కడ పోయిండు? ఆయన కొత్తగూడెం ఎమ్మెల్యే, సిపిఐ పార్టీ సెక్రటరీ, ఖమ్మం జిల్లా. మరి మిగతా వాళ్ళు ఎక్కడ పోయారు? తమ్మినేని వీరభద్రం ఎక్కడున్నాడు? సిపిఎం పార్టీ సెక్రటరీ జాన్ వెస్లీ. సరే అక్కడికి వెళ్ళినారు కానీ కంటిన్యూషన్ పోరాటం ఏది? ఎంఎల్ పార్టీలు కొంత పోరాడుతున్నాయి. అంత ఇష్యూ జరిగిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చినారు, కొట్లాడుతున్నారు వాళ్ళు. మిగతా ఎక్కడ ఎవరు కనబడతలేదు. బీజేపీ అసలు
అక్కడక్కడ కనబడుతున్నారు కానీ వాళ్ళు స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ తీసుకుంటారని మాట్లాడారు. మరి ఎవరు ఆపిరో ఏమో తెలియదు కానీ అది ఆగిపోయింది. బీఆర్ఎస్లో ఒకరోజు పండగ, కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఎవరు మాట్లాడాలా? సో అందుకే ఇది ఒక ఎగ్జాంపుల్ కావాలి. భవిష్యత్తులో ఇల్లు గూలగొట్టాలి అంటే ప్రభుత్వాలు భయపడాలి. సో అది మనం తీసుకొచ్చినప్పుడే దీనికి ఒక ఫుల్ స్టాప్ అనేది పడుతుంది. థ్యాంక్ యూ. యా, సో నిన్న విషాదన్ గారు వీళ్ళంతా ధర్నా చేయడము, చాలా పెద్ద ధర్నా జరిగిందని అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు. ఎందుకంటే దాదాపు ఒక 4-5 గంటలు మొత్తం అంతా దిగ్బంధించే ఒక ప్రయత్నం చేయడం, అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేస్తే మళ్ళీ వదిలేస్తే మళ్ళీ వచ్చి దీక్షలో కూర్చోవడం. సో ఇదంతా అక్కడ ఒక ఇష్యూని ఫ్లేరప్ చేయడం వల్లనే ఇవాళ వాళ్ళు మొత్తం ఆ చదును చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మళ్ళీ వచ్చి చేస్తారేమో అని. సో హైదరాబాద్ వేదిక అయినా అంటే వీళ్ళు అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్కి రావడం, హైదరాబాద్లో మళ్ళీ దీక్షని కంటిన్యూ చేయడం, ఈ దీక్ష కంటిన్యూ కావాలని మేము కోరుకుంటున్నాం. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఎవరెవరైతే ఈ ప్రజల పట్ల, పేదల పట్ల కొంత సానుకూలంగా కన్సర్న్తో ఉన్న వాళ్ళంతా ఇట్లాంటి దీక్షలకు మద్దతు పలకాలి. ఇంకా ఈ పోరాటాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. అదేవిధంగా నిజంగా ఇట్లా ఖమ్మం జిల్లాలో అత్యంత భారీ ధర్నాగా నిన్న మీరు అన్నట్టుగా ఆలోచన అయితే వచ్చింది. ప్రతి ఒక్కరి దగ్గర మేము ఫీడ్బ్యాక్ ఉన్నది. ఖమ్మం జిల్లా హిస్టరీలోనే నిన్న అంత పెద్ద ధర్నా, అంత పెద్ద బాధమే జరిగింది. అది బాధితులు అంతే స్థాయిలో ఉన్నారు కాబట్టి అంత పెద్ద ధర్నా అవసరపడ్డది. ఇక మీ దగ్గర నిరాహార దీక్షని అంతే స్థాయిలో ముందుకు తీసుకుపోతాము. ఈ నిరాహార దీక్షను ఉద్దేశించి నవీన ఆచారి, ప్రధాన కార్యదర్శి తెలంగాణ జాగృతి గారిని మాట్లాడాల్సిన ఎందుకు పట్టుకోవట్లేదు సాయిబాబా? వెలుగుమట్టలో ఈ భూదాన భూమిలో ఉన్నటువంటి పేదల్ని అక్కడి నుంచి తరిమి వేసేటటువంటి కార్యక్రమం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పెట్టుకొని ఉన్నారో దాన్ని నిరసిస్తూ, దాన్ని ఖండిస్తూ ఆ పేదల పక్షాన విశారదన్ అన్నగారు ఈ యొక్క ఇష్యూను తీసుకోవడము, దాంట్లోపల గతంలో కూడా వాళ్ళు జాగరణ కార్యక్రమం మొత్తంగా కూడా అక్కడ నిర్వహించడము, తర్వాత దాంట్లో మా కార్యకర్తలు తెలంగాణ జాగృతి నుంచి కూడా పాల్గొనడం జరిగింది. అన్నగారి ఆలోచన మేరకు నిన్న ఒక భారీ కార్యక్రమం తీసుకోవాలని వారు అనుకున్నదే తడవుగా కవితక్క గారు కూడా ఈ కార్యక్రమంలో మేము కూడా ఇంత మంచి ప్రోగ్రాం మీరు తీసుకుంటున్నారన్న, చివరి దాకా కూడా వాళ్ళకు న్యాయం జరిగేదాకా కూడా ఉంటామని చెప్పి నిన్న జాగృతి కార్యకర్తలు అందరూ కూడా కలిసి మీతో పాటుగా కలిసి నడవడం జరిగింది. నిన్న ఒక స్పష్టమైన భావజాలంతో విశారదన్ అన్నగారు సమకాలీన అంశాల మీద స్పందిస్తున్న తీరు ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సామాజిక ప్రకంపనని సృష్టిస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఈ సమాజ మూలాలు, ఈ అపసవ్యమైనటువంటి సమాజం, దుర్మార్గమైన సమాజం మూలాలు ఏవైతున్నాయో ఆ పునాదులు కదిలేటట్లుగా, బీటలు వారేటట్లుగా వాళ్ళు చేస్తున్న ఉపన్యాసాలు ఎంతో లక్షల మందిని ఆలోచింపజేస్తూ ఉన్నాయి. దానికి కొనసాగింపుగానే ఎక్కువ మంది పేదలు, ఆ పేదల్లో కూడా ఎక్కువ మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలు అక్కడ వెలుగుమట్టలో ఉన్నారు. వాళ్ళకు అన్యాయం జరుగుతూ ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండనిచ్చిండు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వాళ్ళని అక్కడ ఉండనివ్వలేని పరిస్థితిలో మన నాయకులు తయారైండ్రు అని చెప్పి బాధతోని, ఆవేదనతోని అన్నగారు అక్కడికి పోవడం, దానికి మొత్తం అన్ని జిల్లాల నుంచి కూడా అటు ధర్మ సమాజ్ పార్టీ ముఖ్య నాయకులు, తర్వాత జాగృతి నాయకులు కూడా రావడము నిజంగా ఖమ్మం నడిబొడ్డున నిన్న ఒక ఉప్పెన సృష్టించడం జరిగింది. దాదాపు 10-12 ఏళ్ల కాలం లోపల ఖమ్మం ఎప్పుడు కూడా ఇంత సుదీర్ఘమైనటువంటి పోరాటం, ఇంత ఇంటెన్సిఫైడ్, ఒక కేంద్రీకృతమైన, ఒక తీవ్రమైన పోరాటాన్ని చూసి ఉండలేదు అనే ఖమ్మంలో ఉన్నటువంటి ఎంతోమంది జర్నలిస్టులు నాతో కూడా చెప్పిండ్రు. అయితే ఈ పోరాటం ఒక విజయ తీరం చేరేదాకా మనం ముందుకు నడవలసిన అవసరం ఉన్నది. నిన్న ర్యాలీ అయింది, దాని తర్వాత మనం దాదాపు 4 గంటల పాటు సుదీర్ఘంగా ఒక ధర్నా చేసినాము. ఆ ధర్నాతోని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కూడా వాళ్ళ లోపల కూడా కదలిక రావడం జరిగింది. తర్వాత అరెస్ట్ అయ్యి విడుదలైన తర్వాత కూడా మనం మళ్ళీ అంబేద్కర్ భవన్ లోపల అటు పక్కకు ఉన్నటువంటి టీటీపీఎస్ భవనం లోపల ఉన్నటువంటి వాళ్ళందరినీ సమీకరించి అంబేద్కర్ భవన్ లోపల మనము ఇదొక నిరాహార దీక్షను కొనసాగించడం జరిగింది. దాన్ని ఇవాళ పొద్దున 6 గంటలకు భగ్నం చేసినటువంటి పోలీసులు దాదాపు 500 మంది అక్కడికి ఒక్కసారిగా వచ్చి గద్దాలు
కోడి పిల్లల్ని ఎత్తుకపోయినట్లుగా ఉద్యమకారుల్ని పేదల పక్షాన నిలబడ్డ ఈ గొంతుల్ని అణిచివేయడానికి ఒక్కసారిగా రావడం జరిగింది. తదనంతరం అటు కవితక్క గారిని ఇటు విశారదన్ అన్న గారిని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించడం జరిగింది. ఒక దుర్మార్గమైన ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని చేసిండ్రు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేవలం వీళ్ళను హైదరాబాద్ తరలించడం మాత్రమే కాదు, వీళ్ళతో పాటుగా ఉన్నటువంటి ధర్మ సమాజ్ పార్టీకి చెందినటువంటి 13 మంది కార్యకర్తల్ని నాయకుల్ని కూడా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి, ఎందుకంటే నిన్న ర్యాలీలో కానీ నిన్న రాత్రి జరిగిన దీక్షలో కానీ ఎక్కడ కూడా విధ్వంసం లేదు, హింస లేదు, హింసకు ప్రేరేపించేటట్లు ఉపన్యాసాలు లేవు, మాటలు లేవు. ఒక సామరస్యపూర్వకంగా కలిసి చేతిలో చేసి ఒక అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు కలిసి నడిచినట్టుగా ఒక ఉద్యమం బాట పడితే దాన్ని జీర్ణించుకోలేక ఈ రాష్ట్రంలో వస్తున్నటువంటి పోరాటాలన్నింటినీ కూడా ఒక్కసారిగా తొక్కిపెట్టాలని, ఎందుకంటే కొంతమంది పెద్దలకు గద్దలకు ఇబ్బంది అవుతుందన్న దృష్టితోని ఈ యొక్క దీన్ని ఇంకా అణిచివేయాలి, ఇంకా దీన్ని పెరగకుండా చూడాలని కేవలము అన్నగారిని అక్కగారిని అరెస్ట్ చేయడం మాత్రమే కాకుండా 13 మందిని అరెస్ట్ చేసి అక్కడ పోలీస్ స్టేషన్లో కొట్టడం జరుగుతూ ఉందని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఖమ్మంకు చెందినటువంటి సిఐ గారు కానీ ఏసీపీ గారు కానీ ఈ దుర్మార్గమైనటువంటి చర్యల్ని మీరు తక్షణమే విరమించుకోవాలని తెలంగాణ జాగృతి డిమాండ్ చేస్తూ ఉన్నది. ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏం శాశ్వతంగా అధికారంలో ఉండడానికి పుట్టలేదు. కాబట్టి ఈ పేదల పక్షాన మీరు చేస్తున్నటువంటి దుర్మార్గమైన పనుల్ని ఈ 2 సంస్థలు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇటు హైదరాబాద్ లోపల ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద ఇళ్ళు ఎవడు ముట్టుకోవట్లేదు, ఏ పెద్ద బంగ్లా కూడా లేదు. కానీ దుర్మార్గంగా పేదల ఇండ్లు మాత్రమే 60 గజాల ఇండ్లు 70 గజాల ఇండ్లను తీసి వాళ్ళను రాత్రి స్కూల్ బ్యాగులు కూడా పిల్లలు తీసుకోకుండా వాళ్ళను వీధుల్లోకి తోసేయడం జరుగుతూ ఉన్నది. అంటే ఇది ప్రజాపాలన అని చెప్పి ఏ పెద్దల కోసం ఈ పాలన జరుగుతూ ఉన్నదని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దీని మీద మున్ముందు ఐక్య పోరాటాలు ఆకాశమంత ఎత్తున కని విని ఊహించని రీతి లోపల తెలంగాణ జాగృతి, అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక, ఐక్య కార్యాచరణ సమితి, అదేవిధంగా ధర్మ సమాజ్ పార్టీలు సంయుక్తంగా ముందుకు సాగుతాయి. ఖచ్చితంగా ఈ రాష్ట్రం లోపల మొత్తం సామాజిక ప్రకంపనలు సృష్టించి ఒక నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని తీసుకొస్తాం. జై తెలంగాణ, జై భీమ్. ఓకే, థ్యాంక్ యూ అన్న. అదేవిధంగా ఈ నిరాహార దీక్షను ఉద్దేశించి డాక్టర్ బత్తిని నరసింహగౌడ్ గారు ఏఐబీసీఎఫ్ జాతీయ నాయకులు గారిని మాట్లాడాల్సింది. ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, మనం ఎక్కడున్నామా అని అంటే ఒక దుర్మార్గపు పాలనలో ఉన్నామని చెప్పేసి మనం ఈరోజు చూస్తున్నాం. మొన్న వారం రోజుల క్రితం చూసినవి ఏంటంటే వెలుగులో ఉన్నటువంటి వెలుగు ఇంకా వస్తుందేమో అని చెప్పి చూసినటువంటి బాధితులకు ఇప్పుడు వెలుగు మట్ల పోయి అది చీకటి మట్ల అయిపోయింది. అంటే ఇబ్బంది ఎక్కడ వస్తుందని అంటే రాజకీయ నాయకులు దురంధరులు వాళ్ళ భాషలో చెప్పాలంటే చాలా మూర్ఖంగా ఉంటుంది. చెప్పేవి ఒకటి చేసేది ఒకటి అన్నట్టుగా సామెతలు బాగుంటాయి. హైడ్రా తీసుకొచ్చినామని చెప్పి బతుకు తెరువే కరువైన ఈ రోజుల్లో బాధితులను ఆదుకోకపోగా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పేసి అని సాకు చెప్పి మరి అక్కడున్న బాధితులకు గరీబులకు ఇచ్చే ఇల్లు వాళ్ళ ఉన్న ఇల్లు గుంజుకొని మరి గరీబులకు ఎక్కడ ఇస్తున్నారంటే మీరు ఆ విధంగా వాడుకోవడానికి అది కమర్షియల్గా వాడుకుంటారా మీరు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి బాధితులు ఖచ్చితంగా న్యాయం చేసి అక్కడే ఇల్లు కట్టించేంత వరకు ఏఐబీసీఎఫ్ తరఫున ఖచ్చితంగా పోరాడతామని చెప్పేసి అంటారు. అయ్యా మనం ఒకటే, ప్రతి ఒక్క కాడ కూడా ఒక భరోసా అనేది ఉంటుంది. ఎర్రజెండా అంటేనే భరోసా అని చెప్పి ఎక్కడెక్కడో మాట్లాడుతారు. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ఎర్రజెండా ఉంటుంది, ఎర్రజెండాను పట్టుకొని నిలబడతారని చెప్పేసి. మరి మీరు ఎక్కడ పోయారు ఈరోజు? ఎర్రజెండా నాయకులను అడుగుతున్నాం, ఖచ్చితంగా అడుగుతాం, నిలదీస్తాం కూడా మిమ్మల్ని కూడా. మీరు ఏ ఒక్క మేయర్కో ఏ ఒక్క ఎమ్మెల్యేకో తొత్తులుగా మారి ప్రభుత్వానికి తొత్తులుగా ఉండొద్దని చెప్పేసి మేము అడుగుతున్నాం. పేదల పక్షాన నిలబడ్డ మీరు ఖచ్చితంగా పేదలకు ఉంటారా లేదా? అది స్పష్టంగా మీరు రాష్ట్ర కార్యదర్శితో కానీ మీరు జాతీయ నాయకత్వంతో కానీ మాట్లాడి పత్రికా ప్రకటన చేయండి. మేము అడుగుతున్నాం ఏంటంటే పేదల పక్షాన చేయమని చెప్పేసి తూతూ మంత్రంగా కేటీఆర్ గారు వెళ్ళొచ్చారు. మరి నెక్స్ట్ డే ఏం చేస్తున్నారయ్యా అంటే మీ రోజుల్లో ఉన్నప్పుడు మీది ఒకటి, మీరేం అసలు ధర్నానే ఉండొద్దని ధర్నా చెవుకుని తీసేసారు.
మరి ఈ రోజున్న ప్రభుత్వం ఏమో మరి ఉన్న ధర్నా చేసే వాళ్ళని తీసేస్తున్నారు. అంటే మీకు వాళ్ళకు తేడా ఏముందని చెప్పేసి అని ఏఐబిసిఎఫ్ ఖచ్చితంగా అడుగుతున్నది కదా. మిమ్మల్ని అడిగేది మనులు మాణిక్యాలు అడుగుతలేము. ఉన్న ఇల్లు భూదాను ఉద్యమ నాయకుడు, ఉద్యమ సారథి, మరి ఆయన ఉన్న భూములన్నీ పంచిపెడితే మరి మీరేమో దంచుకు తిన్నట్టుగా మీరు ఏం చేస్తున్నారు? ఈరోజు ఉన్నత వర్గాలకే చేస్తున్నారు, కొమ్ము కాస్తున్నారు. రెడ్డి రాజ్యం అంటే ఖచ్చితంగా రెడ్డిగా చూపెట్టకు రేవంత్ రెడ్డి గారు. మొన్న ఏమన్నారు మీరు? నేను ఒక మాదిగను, రేవంత్ రెడ్డిని అంటారు. రేవంత్ రెడ్డిని కాదు, నేను రేవంత్ యాదవ్ను, రేవంత్ గౌడును, రేవంత్ ముదిరాజును అని చెప్పుకున్నారు. మరి బీసీల పక్షాన ఉన్నవా లేవా అనేది ఖచ్చితంగా రేపు సాయంత్రం కల్లా విశారదన్ మహారాజు గారు లేచే విధంగా మీరు ఖచ్చితంగా ఈ ప్రకటన చేయాలి. భూబాధితులకు ఇండ్లు కట్టించే వరకు నేను నిద్రపోనని చెప్పి మీరు దీక్ష తీసుకొని కూర్చోవాలని చెప్పేసి కోరుతున్నాను. అంటే ఇలాంటి దీక్షలు మీకు కొత్త కాదు. విశారదన్ మహారాజు గారు ఎక్కడెక్కడో ఎన్నో దీక్షలు చేసిర్రు, మీ కళ్ళకు కనబడకుండొచ్చు. మీరు కూడా అనుకున్నారు మల్లన్న సాగర్ నిర్వాసితులకు పోయి ఎన్ని రోజులు మీరు దీక్షలు చేసిర్రో రేవంత్ రెడ్డి గారు, ఆ బాధ ఏందో మీకు అందరూ చెబితే మీకు తెలిసింది. మీ పక్షాన ఒకనొకప్పుడు మేము కూడా వచ్చి సాధించినాము మల్లన్న సాగర్లో చేసినప్పుడు. మరి అదే విధంగా ఈరోజు మీరు ఎక్కడ పోతున్నాయి, మీ కళ్ళు ఎక్కడ పోతున్నాయి, మీరు ఎక్కడ మనసు పెడుతున్నారు, ఏ పెట్టుబడిదారుల కొమ్ము కాస్తున్నారు అని మేము ఖచ్చితంగా అడగదలుచుకున్నాం. పెట్టుబడిదారులకు మీరు కొమ్ము కాసుకోదలుచుకుంటే తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయండి. మీరు అదే విధంగా వ్యాపారాలు చేసుకోండి. కానీ చుట్టూన్న ఆ నాయకులను ఎవరైతే ఉన్నారో, తుమ్మల నాగేశ్వరరావు గారు నా మచ్చలేని మనిషి అని అన్నారు. ఖచ్చితంగా మీరు మచ్చలేని మనిషి అని మేము కూడా అనుకున్నాం. కానీ ఈరోజు నాగేశ్వరరావు గారు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మేము నిలదీస్తాము. మేము వచ్చి ఇక్కడ తీస్తే విశారదన్ మహారాజు ఏ ఒక్కడో కాదు, ఆయన 1,00,000 మంది ఆయనతో నుండి నిరాహార దీక్ష చేస్తామని చెప్పుకుంటున్నాం. అయ్యా మీకు ఇంకో ముచ్చట చెప్తున్నాం. శ్రీనివాసరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి అంటే ఎంత మంచి నాయకుడు, ఎంత నీతి మాటలు మాట్లాడుతుంటాడు. ఏ పేదవాడికి మాత్రం ఇల్లు లేకుంటే నేను నిద్రపోను, ఎవరికి ఇల్లు లేదో ఎక్కడ జాగున్నా 5 లక్షలు ఇస్తానంటారు. మీరు 5 లక్షలు ఇచ్చేది లీస్ట్ ఉన్నది, ఆ లీస్ట్ ప్రకారం చేయండి. ఎంతమందికి లీస్ట్ ఉందో ఆ లీస్ట్ అనౌన్స్ చేసి అది కంప్లీట్ చేసి వచ్చిన తర్వాత వెలుగుమట్లో ఉన్న వాళ్ళకి అలా జాగా జోలికి రండి. మీకు చేతనైతే వాళ్ళకి పక్క ఇల్లు అక్కడ కట్టించి 100 గదాల్లో ఇవ్వండి. అంతేగాని శ్రీనివాసరెడ్డి గారు మీ చిలుక పలుకులకు మేము బెదిరేది లేదు, మేము మీ డబ్బులకు మేము లొంగేది లేదు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ మరి ధర్నా చేసే హక్కు ఉంటుంది, వారి వాక్ స్వాతంత్రం ఉంటుంది. దాన్ని మీరు కూడా కాలరాసి ఈరోజు కవిత గారిని అయితేనేమి, మరి విశారదన్ మహారాజు గారిని అయితేనేమి, మరి అక్కడ నిరాహార దీక్షలో కూడా కూర్చుంటే తీసుకోకుంటే అది ఆగుతుంది, ఆ ఉద్యమం కాదు, ఎప్పటికీ ఆగదు. ఈరోజు చిక్కడపల్లిలో వారి పార్టీ ఆఫీసులనే ఖచ్చితంగా నిరాహార దీక్షలు. వాళ్ళందరికీ కూడా ఆయనకు అందరికి కూడా అన్ని పార్టీల తరఫున మద్దతు తెలపాలా. ఎవరైతే వెలుగుమడ్లలో ఉన్న వాళ్ళందరి బాధితుల యొక్క బాధను అర్థం చేసుకున్న పార్టీ ఏదైనా ఉండని వాళ్ళందరూ వచ్చి వారికి మద్దతు తెలపాలని చెప్పి కోరుకుంటూ ఏఐబిసిఎఫ్ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ మద్దతు ఇంకా కొనసాగిస్తామని చెప్పేసి అన్న మీకు అందరూ మేము మద్దతుగా ఉంటామని చెప్పి కోరుకుంటూ జై బీసీ, జై బీసీ, జై బీసీ. అదేవిధంగా మన బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి బాలయ్య ముదిరాజు గారిని నిమిషం మాట్లాడాల్సి కొంచెం ఈనాటి దీక్ష ప్రారంభించినటువంటి సందర్భంగా వెలుగుమెట్లలో జరుగుతున్నటువంటి భూదానం భూముల బాధితులని చీకటి రాజ్యం చేసినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో రాబందుల రాజ్యం కొనసాగిస్తున్నటువంటి అగ్ర కులాలు, ఆ కులాల బారిన బీసీ ఎస్సీ ఎస్టీలమంతా మనోక్షోభంతో జీవించడము
ఇది బాధాకరమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో అందరు గమనించాల్సిన విషయం. మన విశారదన్ మహారాజు గారు నిన్నటి రోజు ఖమ్మంలో మనము శాంతియుతంగా, న్యాయంగా, ధర్మంగా మనము ధర్నా చేస్తుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ దాదాపు 200 మంది పోలీసులు, స్పెషల్ పోలీసులు పెట్టి స్త్రీలని చూడకుండా, చిన్నపిల్లలని కూడా చూడకుండా విచక్షణ రహితంగా ప్రతి ఒక్కరి మీద దుర్మార్గుల్లాగా ప్రవర్తించి మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేస్తూ రూరల్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ 2 గంటల సేపు మమ్మల్ని కూర్చునబెట్టి మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది. ఆ రిలీజ్ చేసిన తరుణంలో మళ్ళీ మేము అంబేద్కర్ భవనంకి వచ్చి శాంతియుతంగా మన జాగృతి అధ్యక్షురాలు కవిత మేడం గారు, సారు, డిఎస్పీ కార్యకర్తలు, బీసీ ఎస్సీ ఎస్టీ స్టేట్ కార్యకర్తలు, ముఖ్యులమంతా ఆ ప్రోగ్రాంని నిర్వహించుకొని శాంతియుతంగా దీక్షకు చేకూర్చినప్పుడు అంతా అప్పటి నుంచే పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అగ్రకులాలు 3 మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమాచారాన్ని తీసుకొని అక్కడనే మేము 9 గంటలకు దీక్షను ప్రారంభిస్తుంటే 9 గంటల నుంచే అక్కడ సిఐలు, ఎస్ఐలు, వాళ్ళు స్పెషల్ పోలీసులు, వాళ్ళు బిఎస్ఎఫ్ని పిలిపించి అక్కడ రౌండ్ అప్ చేయడం జరుగుతున్నది. ఆ రకంగా ఈ స్టేట్ గవర్నమెంటు విచక్షణ రహితంగా, అంటే బాధ్యత రహితంగా పనిచేస్తున్నది. గతంలో డిసెంబర్ నెలలో ఈ భూదానం భూములే కాకుండా ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో ఇదే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వ్యాప్తంగా మొత్తము అన్ని జిల్లాల, అన్ని గ్రామాల నుంచి ఒక రెవెన్యూకు సంబంధించినటువంటి రికార్డు తీసుకున్నాడు. ఏ రికార్డు అదంటే తెలంగాణలో అన్ని జిల్లాలలో నేషనల్ హైవేలకు కానీ, మిగతా మెయిన్ సిటీలు కానీ, ఇతరాతర టౌన్షిప్లలో కానీ, సిటీ అండర్ గ్రౌండ్లో కానీ ఎక్కడైతే విలువైనటువంటి భూములు ఉన్నాయో, మంచి సారవంతమైనటువంటి భూములు ఏవైతే ఉన్నాయో, కొన్ని కోట్లకు విలువ చేసే భూములు ఏవైతున్నాయో, మార్కెట్ వాలివి ఎంతైతే ఎక్కువ తెలంగాణలో, హైదరాబాద్ రాజధానిలో ఏ ప్రాంతంలో అయితే ఎక్కువ మార్కెట్ వాల్యూ ఉన్న భూములు, నవాబుల భూములు, ఈ భూములన్నిటిని టార్గెట్ చేసి మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్కు అల్టిమేట్ జారీ చేసి మొత్తం సర్వే చేయించిండు. సర్వేలను పెట్టి, స్పెషల్ సర్వేలను పెట్టి సర్వే చేయించి వక్స్ బోర్డు భూములు, భూదహనం భూములు, గౌటాన్ భూములు, ఇనాం భూములు, ప్లస్ సీలింగ్ పట్టాలు, ఇవన్నీ మన బీసీ ఎస్సీ ఎస్టీలకు, బడుగు బలహీన వర్గాలకు అప్పట్లో 54, 55 ఆ ఈఎల్లో బతుకుమని ఇచ్చినటువంటి ఈ భూములని మళ్ళీ ఐడెంటిఫై చేసి సర్వే చేసి అవన్నిటినీ ఒక ప్రొవేటెడ్లో పెట్టించి వాటి మీద ఆ ఫైలంతా ఆయన జ్యుడిషియల్లో పెట్టుకొని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఇంటిమేషన్ ఇచ్చి ఈ సర్వే నెంబర్లకు సంబంధించినటువంటి ఈ భూదాన భూములు కానీ, ఈ ఎండోమెంట్ ల్యాండ్స్ కానీ, వక్స్ బోర్డు భూములు కానీ, లావాణ్య పట్టాలు కానీ, ఇలాంటివి ఏ వచ్చినా కానీ మాకు ఇంటిమేషన్ లేనిది, మాకు తెలియపరచండి, ఇవి రిజిస్ట్రేషన్ చేయొద్దు, వీటి మీద మీరు ఏం దీన్ని చర్య తీసుకోకూడదని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు తెలంగాణని మొత్తము భూమిని, పేద ప్రజల భూమిని దోసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన టార్గెట్ అంతా అదే. రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కారణం ఏంటి అంటే ఆయన బుకాసురుడు అయిపోయాడు. భూమిని మొత్తం, తెలంగాణలో ఉన్నటువంటి భూమిని మొత్తం నేను దోసుకోవాలనేది ఆయన కాన్సెప్ట్. ఎందుకు ఈ కాన్సెప్ట్ ఆయనకు ఏర్పడిందంటే చిన్న చిన్న రియల్ ఎస్టేట్ చేసుకుంటూ, వెంచర్లల్లో మామూలు వసూలు చేసుకుంటూ, కబ్జాలు చేసుకుంటూ, లొల్లులు పెట్టి అల్చల్ చేసి జనాలను దురుసుగా ప్రవర్తించి ఆయన ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండు. నిజాయితీగా ముఖ్యమంత్రి కాలేదు, దౌర్జన్యంగా ముఖ్యమంత్రి అయ్యిండు. కాబట్టి తెలంగాణ ప్రజలందరినీ దౌర్జన్యంగానే మోసం చేస్తున్నాడు. అసలు భూదాన్ భూమి ఆయనకు సీఎం గారికి కూడా రైట్స్ లేవు దాని మీద. భూదానం భూమి భూదానం బోర్డుకు సంబంధించినవి. దాంట్లో సుప్రీంకోర్టుకు రైట్స్ ఉంటాయి, కేంద్ర గవర్నమెంట్కి కూడా రైట్స్ ఉంటాయి. దాని మీద చర్చించి, దాన్ని ప్రతిపాదించి, దాన్ని నిజమైనటువంటి ఈ భూదానం భూమి పేద ప్రజలకు ఇచ్చారు కాబట్టి పేదలకే దీనికి అర్హులు అని చెప్పే దిశగా ప్రతి ఒక్కటి ఆ సర్వే నెంబర్లో
60 ఎకరాల 7 గుంటల భూమి ఏదైతే ఉందో ఆ భూమిని గుర్తించి ఆ పేద ప్రజలు ఎంతమందికి అయితే అప్పట్లో ఇచ్చి అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకొని ఇండ్లు కట్టుకొని ఈ 15 సంవత్సరాలుగా అక్కడ జీవిస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నిజంగా మళ్ళీ అదే జాగాలో పట్టాలిచ్చి అదే జాగాలో ఇండ్లు కట్టించి వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని మనకు గవర్నమెంట్ స్పందించి దీని మీద వాళ్ళకు న్యాయం చేసి మన న్యాయం చేసే వరకు విశారదన గారు మహారాజు గారు విన్నంటూ ఉండి ఈ నిరాహార దీక్షకు మనమంతా బీసీ ఎస్సీ ఎస్టీలము ధర్మ సమాజ్ పార్టీ ఇతరత్ర కుల సంఘాలు ఇతరత్ర రాజకీయ పార్టీలన్నిటిని ఏకం చేసుకొని ముమ్మెత్తున ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు తీసుకుపోయే దిశగా మనమంతా పోరాడదామని చెప్పి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాం. అదేవిధంగా ఈ నిరాహార దీక్షను చేపట్టిన డాక్టర్ బీసీఎస్ఎస్టీ జేఏసీ చైర్మన్ డాక్టర్ విశ్వనాథ మహారాజ్ గారు మాట్లాడాల్సింది. 10 మంది లేదమ్మా విష్ణు రఘు వెళ్ళిపోయిందా? తొలి వెలుగు రఘు ఏడి? ఎవరితో ఓకేనమ్మా వేశారు? ఏం లేదు, మీరు ఉన్నారా అని అడిగారు. నేను మాట్లాడుతున్నా, కూర్చున్నా పర్లేదు, నో ప్రాబ్లం. తీసుకో. ఈ నిరాహార దీక్ష శిబిరానికి వెలుగుమట్ల ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూ బాధితులకి న్యాయం జరగాలని జరుగుతున్న 2వ రోజు ఆమరణ నిరాహార దీక్షలా సాగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగాలని ప్రోత్సహించడానికి పెద్ద మనిషి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్ పెద్దలు జస్టిస్ ఈశ్వరయ్య గారికి మరియు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మరి జాగృతి సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి రాష్ట్ర నాయకులు నవీన్ చారి గారికి వారి బృందానికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అందరికీ సభాధ్యక్షుడు రాఘవేంద్ర గారికి అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు చాలా కీలకమైన 2 విషయాలు చెప్పడానికే నేను ఇది తీసుకున్నాను. నిన్న ఉదయం ఖమ్మం పట్టణానికి మరి వెలుగుమట్ల భూ బాధితులైనటువంటి ఆ శిబిరాన్ని సందర్శించడానికి నిన్న ఖమ్మం పట్టణం చేరుకోవడం జరిగింది. అంతకుముందు 1-2 సార్లు పోయి పూర్తిగా అధ్యయనం చేసి బాధితుల్ని పరామర్శించి అర్ధరాత్రి 2 గంటల వరకు ఒక్కొక్క బాధితుల్ని వాళ్ళ సమస్యలన్నీ రికార్డు చేసి వాటిని గవర్నమెంట్కి పంపించడం, ఆ బాధితులందరితో గడపడం, ధ్వంసమైపోయినటువంటి ఆ నేలని పరిశీలించి రావడం, వారికి కావలసినటువంటి మద్దతుని సహకారాన్ని ఇచ్చి ఆ రోజు ఏం ప్రకటించామంటే అన్ని పార్టీలని కలుపుకొని అన్ని సంఘాలని కలుపుకొని ఈ సమస్యకి పరిష్కారం ఎట్లా అనేది చాలా లోతుగా తేల్చాల్సిన అవసరం ఉంది. ఇది చాలా పెద్ద జటిలమైన చాలా పెద్ద విషయం కాబట్టి అందరి యొక్క శక్తి దీనికి అవసరం కాబట్టి ఆ దిశగా అందరిని తీసుకొని పోరాడాల్సినటువంటి సందర్భం ఒకటి ఉన్నది. అందుకనే మనం ఆవేశపడొద్దు అని బాధితులందరికీ చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు చెప్పి రావడం జరిగింది. వాస్తవానికి మేము చేస్తున్న యాత్ర పేరే మా భూమి యాత్ర. మా భూమి యాత్ర పేరు మా భూమి రథయాత్ర మేము చేస్తున్న యాత్ర పేరు. మరి మా భూమి రథయాత్ర చేస్తున్న క్రమంలో మరి భూకామాంధులు భూమిని మింగేసినప్పుడు బాధితులకి అండగా ఉండాల్సినటువంటి ధర్మం, బాధితుల పక్షాన నిలబడి రాజ్యం మీద యుద్ధం చేయాల్సినటువంటి ధర్మం, కనీస బాధ్యత ఉంది. తెలంగాణలో భూమి కేంద్రంగానే రక్తం ఏరులై పారింది, భూమి కేంద్రంగానే జీవన విధ్వంసం జరిగింది, భూమి కేంద్రంగానే భూస్వాముల యొక్క తమ రక్కసిని విప్పి ఈ తెలంగాణ గడ్డ మీద అణగారిన వర్గాల మీద దాష్టికం దౌర్జన్యం శతాబ్దాలుగా దశాబ్దాలుగా సాగుతూ తెలంగాణలో ఒక అంతులేని గుండెఘోషకు అంతులేని కన్నీటికి ఈ భూస్వాముల యొక్క పాదాలు ఈ అణగారిన వర్గాల మీద పెట్టి ధ్వంసం చేసిన ఈ చరిత్రలో
ఇంకా భూస్వామ్య అవశేషాలు పాలకవర్గ రూపంలో కనిపిస్తూనే ఉన్నాయి. ఆనాడు పెద్ద తెలంగాణలో పెద్ద భూస్వాములు ఉండేది. జన్నారెడ్డి జనార్దన్ రెడ్డి ఉండేది, 1,00,000 ఎకరాల భూస్వామి, లక్షల మంది యొక్క రక్తం దాగేది అని ఆనాటి ముచ్చట్లు పెట్టుకోవడం ఎందుకు? జన్నారెడ్డి జనార్దన్ రెడ్డి క్రూరుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కాదా? ఈనాడు భూస్వామి కాదా? ఇప్పుడు ఈయన భూస్వామి కాదా? ఆనాడు జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి విష్ణు రామచంద్రారెడ్డిగా చెప్పుకుంటున్న చైనా కన్నా పెద్ద భూస్వాముల క్రూరత్వం కన్నా రేవంత్ రెడ్డి క్రూరత్వమే చాలా పెద్దగా ఉంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో. అలాంటి రేవంత్ రెడ్డి డైరెక్షన్తో అక్కడ ఉన్నటువంటి 3 మంత్రులు భూదాన యజ్ఞం ఇచ్చినటువంటి బాధితులైన కటిక పేదలైన బీసీ ఎస్సీ ఎస్టీలు 99%, 1% కూడా అగ్రకులాలు లేరు. అంటే ఏ స్థాయిలో బాధిత వర్గాలు ఉన్నాయో గమనించవచ్చు మనం. అలాంటి బాధిత వర్గం భూములలో ప్రభుత్వం జోక్యం చేసుకొని అక్కడ ఏమాత్రం వాళ్ళకి కండ్లు సరిపోవడలేదన్నమాట. ఏంటి, భారతదేశంలో అతిపెద్ద ఒక నేషనల్ 6 వేస్ హైవేస్ పోతున్నాయి. అది కూడా గ్రీనరీ హైవేస్. ఆ 2 హైవేస్, ఒకటి నాగపూర్ నుంచి మచిలీపట్నానికి ఒకటి హైదరాబాద్ నుంచి వైజాగ్ 2 నేషనల్ గ్రీన్ హైవేస్ మధ్యలో ఈ వెలుగుమట్ల భూములు 62 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో ఓ సాకలాయన ఎట్లుంటాడు? ఈ భూమిలో అంత పెద్ద ప్రాంతంలో స్టార్ హోటళ్ళు, పెద్ద పెద్ద కలెక్టరేట్ ఆఫీసులు, పెద్ద పెద్ద కార్పొరేట్ భూములు, అలాంటి నేషనల్ హైవేస్ మధ్యలో వడ్డెరోళ్ళు ఎట్లుంటారు? వడ్డెరోళ్ళు ఆ భూ బాధితుల్లో 100 మంది వడ్డెరోళ్ళు ఉన్నారు. వడ్డెరోళ్ళు ఎట్లుంటారా? వాళ్ళు అనుకోవడం అక్కడ ఉన్న చౌదరి పరిపాలన, రెడ్ల పరిపాలనలో ఇంత బంగారం లాంటి భూమిలో వడ్డెరోళ్ళు ఎట్లుంటారు, సాకలోళ్ళు ఎట్లుంటారు, మంగళోళ్ళు ఎట్లుంటారు, మాలమాదిగలు ఎట్లుంటారు, లంబడోళ్ళు ఎట్లుంటారు, ఇలాంటి అణగారిన కులాలు ఆ బంగారం లాంటి భూమిలో వీళ్ళు ఉండడం సహించలేక, ఇష్టం లేక ఈ లేబర్ని ఇక్కడి నుంచి తరిమి కొట్టాలా, ఈ బంగారంతో సమానమైన భూమిని కబ్జా చేయాలని ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతో దాన్ని వ్యాపారం చేయాలనే ఒక దుర్మార్గ కుటిల ఆలోచనతో 3 మంత్రులు చేసిన దాష్టికం మొన్న జరిగినటువంటి భూ ఆక్రమణ. అది భూదాన యజ్ఞ భూమి బాధితులకు ఇచ్చినప్పుడు ఆ భూమి మీకెందుకయా? మీకేం సంబంధం? అది మీరు ఎందుకు ఎంటర్ అవుతారు అందులో? ఎవడు ప్రశ్నించేవాడు లేడేమో, ఎవరు తిరుగుబాటు చేయరేమో. అంతా కమ్యూనిస్ట్ పార్టీలు, లోకల్గా ఉన్నటువంటి పార్టీలన్నీ, మరి ఆ కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ కూడా మేము చెప్పినట్టుగా వింటారు. ఇంకెవరు తిరుగుబాటు చేస్తారు? ఎవరు చేయరు, అందరూ సైలెంట్గా ఉంటారని పాపం 3 మంత్రులు అనుకున్నారు. కానీ నిన్న తెలంగాణలో ఖమ్మంలో ఒక భూకంపం సృష్టించిన సంగతి వాళ్ళు ఊహించలేకపోయారు. అది జరిగిన కథ. అందుకని ఆ రోజు ఆ బాధితుల్ని కలిసిన తర్వాత మళ్ళా హైదరాబాద్ వచ్చి ఇక్కడ కొంతమందిని కలిస్తే ఎవరు అంత తొందరగా ఆ ఖమ్మం వచ్చి పోరాటానికి ఇష్టపడట్లే. ఎందుకు? ఒకసారి పోయేస్తే చాలు. పార్టీ అంటే ఏం చేస్తుంది? పోయి అందరి ముందుగా మాట్లాడి 2 మాటలు మాట్లాడి ఓ ఫోటో దిగి మేము నిరసించినాం, మేము ఖండించినాం, మేము మద్దతు ఇచ్చినాం అని లిప్ సింపతి మాటలే తప్ప, ఒక కుటుంబంలో బాధ కలిగితే ఆ కుటుంబ సమస్య పరిష్కారవంత అయ్యే వరకు ఆ కుటుంబ యజమానో, ఆ కుటుంబ ఆప్తుడో, బంధుమిత్రులో ఎట్లా తిరుగుతారు? అట్లనే ప్రజల సమస్య కోసం కూడా అట్లా తిరగాల్సిందే. ఆ విధంగా తిరిగితే పని అయింది. ఉత్తగా పోయేస్తే ఎట్లా పరిష్కారం అయింది? ఆ సమస్య పరిష్కారం అంతా అయ్యే వరకు పోరాడాల్సిందే. ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఏంటి? సరే, మీ పార్టీకి అనేక కార్యక్రమాలు ఉండొచ్చు, ఇంకోటి ఉండదు, కానీ ఇది చాలా ప్రధానమైంది కదా. మాలాంటి పార్టీలకి, మాలాంటి సంఘాలకి 10 మంది కూడా ఒక పెద్ద డ్రైవ్ చేయడానికి ఉండదు. మాకు 100 మంది కార్యకర్తలు ఉన్న అనేక వనరులకు సంబంధించినటువంటి వివిధ విభాగాల సమన్వయం తక్కువ మాకు. కానీ ఒక పెద్ద పెద్ద పార్టీలు ఉన్నాయి. ఎందుకు రావట్లేదు మీరు? బీఆర్ఎస్ ఎందుకు మీద వేసుకొని పనిచేయట్లేదు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి హ్యూమన్ కైండ్ ఉన్నోడు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడట్లేదు? కోదండరాం అనేటువంటి దొంగలాగా తిరుగుతున్న కోదండరాం ఎందుకు తప్పించుకుంటాడు? భూబాధితుల పక్షాన కోదండరాం ఎందుకు మాట్లాడట్లేదు? తెలంగాణలో ఉన్నటువంటి పేద వర్గాల పక్షాన భూస్వాముల మీద యుద్ధం చేస్తానని ప్రకటించిన కోదండరామిరెడ్డి ఎందుకు ఈ భూ బాధితుల పక్షాన ఎందుకు మాట్లాడటానికి ఖమ్మం రావటం లేదు? ఇది ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ ఇలాంటి ప్రశ్నలు వస్తాయని ఊహించకుండా ఉన్నారు. కావున మేము హైదరాబాదు వచ్చి అనేక మందిని కలుస్తున్నప్పుడు అప్పటికే జాగృతి సంఘం కూడా ఖమ్మం రావాలని వాళ్ళు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. సరే, ఈ పలానా తారీఖున మరి మేము అక్కడికి చేరుకోవడం, జాగృతి అధ్యక్షురాలు కవిత గారు వారి బృందంతో భారీ ఎత్తున వారు అక్కడికి రావడం, అందరం కలిసి ఒక న్యూ డెమోక్రసీ, అక్కడ ఉన్నటువంటి మాస్ లైన్ ఎంఎల్ పార్టీ రాలే, న్యూ డెమోక్రసీ సూర్యం గారికి సంబంధించిన న్యూ డెమోక్రసీ, జాగృతి అధ్యక్షురాలు కవిత గారు,
బీసీఎస్సీ జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ అందరం కలిసి సంయుక్తంగా బాధితుల్ని సందర్శించి ఆ సందర్శన తర్వాత వేలాది మందిని అంబేద్కర్ సెంటర్కి పోయి ఆ అంబేద్కర్ కూడల్లో జెడ్పీ సెంటర్లో అతి పెద్ద ధర్నాని ఒక భూకంపాన్ని నిన్న 6 గంటలు సృష్టించడం జరిగింది ఖమ్మం పట్టణం. అక్కడి నుంచి మమ్మల్ని అందరినీ విచ్చలవిడిగా జంతువుల్ని ఈడ్చకపోయి అందరినీ వ్యాన్లల్లో వాట్లల్లో వీట్లల్లో ఎక్కించి మమ్మల్ని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో 6 పోలీస్ స్టేషన్లు తిప్పారు. ఒక దగ్గర 40 మంది 50 మంది 70 మంది 60 మంది కొట్టుకుంటా తన్నుకుంటా గుంజుకుంటా రెక్కలు పట్టుకొని గుంజుకొని పోయారు. పోయిన తర్వాత కవిత గారిని నన్ను తీసుకొని పోయి రూరల్ పోలీస్ స్టేషన్లో పెట్టారు. మేమేమన్నామంటే మా దీక్ష కొనసాగిద్ది, నువ్వు పోలీస్ స్టేషన్లో పెట్టు కంటిన్యూ చేస్తాం, నువ్వు హాస్పిటల్లో పెట్టు కంటిన్యూ చేస్తాం, సబ్ జైల్లో పెట్టు కంటిన్యూ చేస్తాం, హైదరాబాద్ పంపు కంటిన్యూ చేస్తాం. నిరాహార దీక్ష మేము ఎక్కడ ఆగం, నిరాహార దీక్ష కంటిన్యూ అయితేనే ఉంటుంది. కాబట్టి నిరాహార దీక్ష కంటిన్యూ కావడంలో భాగంగా ఈరోజు మళ్ళీ మమ్మల్ని పొద్దున ఖమ్మం నుంచి తీసుకొచ్చి మరి వదిలిపెట్టడం జరిగింది. నన్ను ఇక్కడ వదిలిపెట్టారు, కవిత గారిని వారి గృహం దగ్గర వారిని అక్కడ వదిలిపెట్టారు. వారు నిరాహార దీక్ష కంటిన్యూ చేస్తున్నారు, ఇక్కడ మేము నిరాహార దీక్ష కంటిన్యూ చేస్తున్నాం. అక్కడ న్యూ డెమోక్రసీ పార్టీ కూడా ఏదో దీక్ష చేయాలనే తలంపులో వాళ్ళు ఉన్నారు. అంటే దీక్ష కంటిన్యూ అవుతుందని చెప్పడానికి మరొకసారి మీడియా మిత్రులకి తెలియజేస్తా ఉన్నా. ఈ దీక్ష మాకు కలెక్టర్ దగ్గర నుంచి లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక హామీ వచ్చేంత వరకు, ఒక హామీ పత్రం మాకు వచ్చేంత వరకు, ఇగో అయ్యా మేము భూదాన యజ్ఞ భూముల్లో అడుగు పెట్టడం తప్పు, నేలమట్టం చేయడం తప్పు, ఆ ఇండ్లను తిరిగి పునర్నిర్మాణం చేస్తాం, వాళ్ళకి రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇస్తాం, వాళ్ళ మీద దాడి చేసినందుకు అయ్యా క్షమించండి అని ప్రపంచానికి చెప్పి ఆ భూ బాధితులకి హామీ పత్రం ఇచ్చేంత వరకు మేము నిరాహార దీక్ష నుంచి బయటికి కదలము అని ప్రకటిస్తున్నాం. పెద్ద ఆయన ఈడికి 80 ఏళ్ల పెద్ద ఆయన, ఒక ఉమ్మడి రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్గా చేసిన ఈశ్వరయ్య గారు నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్. ఇగో ఈ బాధితుల హృదయాన్ని, దుఃఖాన్ని, గుండె రవిసిపోయేగా 100,000 మంది ఏడుస్తున్న దుఃఖాన్ని అర్థం చేసుకొని బాధితుల తరఫున పోరాడే వ్యక్తుల్ని మరింత ప్రోత్సహించి ఈ పోరాటంలో మమ్మల్ని పాల్గొనడానికి ఈశ్వరయ్య గారు వచ్చి ఇచ్చిన ప్రేరణకి అందరి ముందు సభాముఖంగా 2 చేతులతో వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయ్యా, మీరు మాలాంటి పోరాటాలను ఇంకింత ఎంకరేజ్ చేయండి, మీరు కలలుగానే తెలంగాణను సాధించి తీసుకొచ్చి మీ కళ్ళ ముందు పెడతామని తెలియజేస్తాను. అందరికీ మీరు ఇస్తున్న ఇప్పటికీ మీ అండదండలు మేము మర్చిపోలేము. మొన్న నాగర్ కర్నూలు కొమెర బాధితుల విషయంలో ఆ పోరాటం మొదలు పెడితే అక్కడికి వచ్చారు మీరు. అక్కడికి వచ్చి అసలు బాధితులను కారులో ఎక్కించుకొని డీజీపీ దగ్గరికి పోతా అన్నారు మీరు. అంత ముందడుగేసి మీరు ప్రతి అడుగులో మీ పోరాటాన్ని, మీరు 42% రిజర్వేషన్లో మీరు చేసిన అమోఘమైన చారిత్రాత్మకమైన మీ పోరాటాన్ని చిరంజీవులు గారు చేశారు, మీరు చేశారు. అనేక మంది పోరాట రూపంలో మనం కలిసి పనిచేస్తూ ఈరోజు సమస్యల పట్ల కూడా ఈరోజు భూబాధితుల అందరూ బీసీఎస్సీ ఎస్టీలే. దీన్ని అర్థం చేసుకొని మీరు ఇంత దూరం వచ్చి మీ ఆరోగ్యం, మీ పరిస్థితి సహకరించకపోయినా వచ్చి ఈ పోరాటంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు ఏమాత్రం అవకాశం ఉన్న ఈ నిరాహార దీక్ష సాగుతూనే ఉంటుంది, మధ్యలో మీకు కుదిరినప్పుడల్లా మీరు వచ్చిపోతుండని తెలియజేస్తూ, ప్రధానంగా ఈరోజు మేము ఉదయం పూట 6 గంటలకి, పొద్దున 6 గంటలకి జరిగింది ఏంటంటే, అసలు పైన రాత్రి నిరాహార దీక్ష కూర్చున్నాం, పోలీస్ స్టేషన్లో వేసిండ్రు. నిన్న సాయంత్రం పోలీస్ స్టేషన్లో వేసిన తర్వాత కవిత గారిని నన్ను తీసుకుపోయి రూరల్ మండలంలో పెట్టిండు. రూరల్ మండలంలో పెట్టిన తర్వాత అక్కడి నుంచి మా నిరాహార దీక్ష కంటిన్యూ చేస్తామన్నాం. పోలీస్ స్టేషన్లో కూడా 3 గంటలు వాళ్ళు ఇచ్చిన ఏమి ముట్టుకోలే, టచ్ కూడా చేయకుండా ఒక మంచినీళ్ళు తాగి బయటికి వెళ్ళాం. బయటికి వెళ్ళి ఎక్కడికి వచ్చినాం? మళ్ళీ దీక్షా శిబిరానికి వచ్చినాం. దీక్షా శిబిరానికి వచ్చి మళ్ళీ నిరాహార దీక్ష కంటిన్యూ చేసినాం. నిరాహార దీక్షకి మొత్తం బ్యానర్ పెట్టుకొని కూర్చొని నిరాహార దీక్ష కంటిన్యూ చేసి ఎన్నింటి దాకా? ఉదయం 6 దాకా 100 మంది పోలీస్ పహారా మధ్య నిరాహార దీక్ష సాగింది. నిరాహార దీక్ష చేస్తుంటే 6 గంటలకి పోలీసు వాళ్ళు భయంకరమైనటువంటి క్రూర ఆలోచనతో వచ్చి ఆ వేదిక మీదకి వచ్చి అమాంత నిద్రలో ఉన్నటువంటి వ్యక్తిని సంకలు పట్టుకొని ఎత్తుకొని పోయారు. నాకు ఎత్తుకొని పోయేటప్పుడు నాకు సంబంధించిన ఫోన్ ఎటుపోయింది, ఎక్కడా దొరకలేదు. నాకు సంబంధించిన వాచ్, చెప్పులు ఎటుపోయినా తెలియదు. అమాంతం నిద్రలోనే గుంజుకొని కారులో ఎక్కించారు. ఎడు తీసుకుపోతారో తెలియదు, కొడతారా తంతారా ఏది తెలియదు. ఒక చిన్న కాగితం లేదు, వారంటీ లేదు, ఏమీ లేదు, ఎక్కించారు. ఆ తర్వాత కవిత మేడం గారిని కూడా తీసుకుపోయారు నా వెనకని తెలిసింది. వెంటనే మరి
వెహికల్ ఎక్కించుకున్న తర్వాత ఈ వెహికల్ ఎక్కడికి పోతుందని అడిగాను, చెప్పలేదు. ఇంకొంత దూరం పోయాక హైదరాబాద్ పోతుంది వెహికల్ అన్నారు. అయ్యా నా బ్యాగు నా సంచి పలానా కాడు ఉంది, దాంట్లో మెడిసిన్స్ ఉన్నాయి, ఆ మెడిసిన్స్ నేను వేసుకోవాలని 100 సార్లు బతిలాడినా తీసుకుపోయి ఇవ్వలేదు. బ్యాగ్ ఇవ్వలేదు, ఫోన్ ఇవ్వలేదు, ఫోన్ ఎక్కడ పోయిందో తెలియదు. అలాంటి దారుణమైన పరిస్థితుల్లో అయ్యా పొద్దున్నే లేచిన కదా, ఒక్క నిమిషం అట్లా పాస్ కన్నా బయటకు వెళ్తామంటే అక్కడ ఎక్కిన వెహికల్ ఆఫీస్ తెచ్చిన వరకు 1 మినిట్ కూడా బయటికి పంపలేదు. ఇంతకన్నా క్రూరంగా ఉంటుందా అని అంటున్నా. అసలు ఏంటి ఇది అంటున్నా. పడుకున్న మనిషిని తీసుకొచ్చి వెహికల్లో వేసి డోర్ తీసి 1 సెకండ్ బయటికి పోతా. ఇదేమిటి పద్ధతి అసలు? ఎంత దుర్మార్గం ఇది? హ్యూమన్ రైట్స్ని వయలేట్ చేయడం కాదా అంటున్నా. ఇది తీసుకొచ్చి ఈడ వదిలిపెట్టిన తర్వాత రాత్రి నిన్న మొత్తం నిరాహార దీక్ష చేయడం జరిగింది. కారులో నుంచి 1 నిమిషం బయటికి పోలేదు. మెట్లు ఎక్కుతుంటే అమాంతం కూలబడిపోవడం జరిగింది. ఇక్కడ కూలబడ్డ మనిషిని చూసి మా కార్యకర్త తీసుకుపోయి ఒక దగ్గర పెట్టడం జరిగింది. ఎల్బీ నగర్లో ఒక హాస్పిటల్లో పడి ట్రీట్మెంట్ చేసుకుంటున్న క్రమంలో ఖమ్మంలో 12 మంది కార్యకర్తల్ని, రాత్రిపూట ఒక 12 మందిని, పొద్దున్నే మా దీక్ష భగ్నాన్ని చేసే టైంలో ఒక 12 మందిని, ఈ 26 మందిని ఖమ్మం పోలీస్ స్టేషన్లో, ఏ పోలీస్ స్టేషన్ అయ్యి పేర్లు ఒకసారి ఇవ్వండి, ఖమ్మం పోలీస్ స్టేషన్లో పెట్టి ఆ ఖమ్మం పోలీస్ స్టేషన్లో విపరీతంగా కార్యకర్తల్ని కొట్టడం మొదలుపెట్టారు. ఇవ్వండి అయ్యా, అదే కాదువేయండి. కార్యకర్తల్ని పడేసి విపరీతంగా కాళ్ళ మీద చేతుల మీద కొట్టి వాళ్ళకు ఒక ప్రెస్టేజ్ అట. నిన్న ప్రెస్టేజ్ పోలీసు వాళ్ళకు ఒక ప్రెస్టేజ్ వచ్చిందట. బజార్లో 4-5 గంటలు మీరు ధర్నా చేసిండ్రు, ఎట్లా చేస్తారు? మాకు ప్రెస్టేజ్కి భంగం కలిగింది. అంతసేపు ఖమ్మం టౌన్ని నిర్బంధం చేసిన చరిత్ర లేదు, మాకు ఇది షేమ్ఫుల్గా ఉందన్న కోపాన్ని తీసుకుపోయి ఆ కోపంతో 18 ఏళ్ళు, 19 ఏళ్ళు, 20 ఏళ్ళ పిల్లగాళ్ళు, 25, 24, 30 ఏళ్ళ యువకులందరినీ విపరీతంగా కొట్టడం జరుగుతూ ఉంది. నేను ఇక్కడి నుంచి అయ్యా డీజీపీ గారికి విన్నవిస్తున్నా. ఇది ఫ్రెండ్లీ పోలీస్ అన్నారు, లేదా స్మార్ట్ పోలీస్ అన్నారు, ఇంత మంచి డెమోక్రటిక్గా చెప్తున్నారు. నేను డీజీపీ గారిని కోరుతున్నాను అయ్యా, ఈరోజు మిమ్మల్ని 12 మందిని పోలీస్ స్టేషన్లో పెట్టి ఎందుకు కొడుతున్నారయ్యా? రీజన్ చెప్పండి. ఏంటి అసలు రీజన్ ఏంటి? కారణం ఏంటి కొట్టడానికి? కొట్టే హక్కు మీకు ఒక మానవ దేహం మీద బలప్రయోగంతో, రాళ్లతో, కర్రలతో కొట్టే హక్కు ఎవరిచ్చారు? ఇది డెమోక్రసీ స్టేటా? ఇది ప్రజాస్వామ్య రాజ్యమా? ఇది ప్రజాస్వామ్య రాజ్యంలో ఒక దేహం మీద ఒక కర్ర తీసుకొని కొట్టే హక్కు భూమి మీద ఎవరికీ లేదు, భగవంతుడు లేదు, ఎవరికి లేదు. ఎందుకు కొట్టారు అని అడుగుతున్నా, ఎందుకు కొడుతున్నారు అని అడుగుతున్నా. రాయి తీసుకొని ఎందుకు కొడుతున్నారు? ఆ మనిషి మీద చూడండి నిన్న గాయాలు ఎట్లయినాయి, గోర్లు పెట్టి ఎట్లా గీరారో చూడండి చేతికి. కారణం ఏంటి? అగో ఆ విధంగా కొట్టారు. ఓకే అన్న, అక్కడ 12 మందిని కూడా పడేసి కొడుతున్నారు. 12 మందిని పడేసి కొడుతున్నారు. 12 మందిని పడేసి కొట్టి ఆ 12 మందిలో పలానా నిజామాబాద్ వాళ్ళు ఉన్నారు, పలానా ఆదిలాబాద్ వాళ్ళు ఉన్నారు, కామారెడ్డి వాళ్ళు ఉన్నారు, ఖమ్మం వాళ్ళు ఉన్నారు, చుట్టుపక్కల మొత్తం అన్ని జిల్లాల వాళ్ళు ఉన్నారు. దాదాపు 330 మంది అన్ని జిల్లాల కార్యకర్తలు నిన్న హాజరు కావడం జరిగింది. హాజరైనటువంటి వారి మీద ఈ దాష్టికం జరిగింది. అందుకని డీజీపీ గారికి, ఖమ్మం జిల్లా సూపరింటెండెంట్ కమిషనర్, పోలీస్ కమిషనర్ గారికి, అసిస్టెంట్ కమిషనర్ గారికి చెప్తున్నాం, నిన్న జరిగిపోయింది, మేము ఏ తప్పు చేయలేదు, మాకు ఒకే ఒక ఆయుధం నిరసన హక్కు, అది రాజ్యాంగ హక్కు. ఆ నిరసన హక్కుతోటి నిన్న ధర్నా చేశాం. ఆ ధర్నా నుంచి దీక్ష కొనసాగిస్తున్నాం. ఈ రోజు కూడా దీక్ష కొనసాగిస్తున్నాం. ఎందుకు? ఇష్యూ చాలా పెద్దది. వేలాది మంది బీసీ ఎస్సీ ఎస్టీల పేదల కుటుంబాలకి ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఒక రాష్ట్ర స్థాయి 3 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీల ఆత్మగౌరవ ఇష్యూ ఇది. ఒకటి ఇష్యూ కాదు, ఇది అందరికి సంబంధించిన ముడిపడి ఉన్న భూమి సమస్య. ఇది ఈ భూమి సమస్యని ఇక్కడితో పరిష్కరించే పోరాటం చేయకపోతే అదే భూదాన యజ్ఞ భూమిలో ఇంకోటో ఏ పేరు మీదైనా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మండలంలో ఈ దాడి చేయడానికి సిద్ధంగా ఉంది రాజ్యం. దీన్ని ఇక్కడే నిలుపుదల చేయాల్సింది, ఇక్కడ గవర్నమెంట్ని అడగాల్సిందే, పరిష్కారం చేయాల్సిందే. కాబట్టి ఈ పరిష్కారం క్రమంలో ఎవరు పాల్గొన్నా, పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ని అడిగినాం, అన్ని పార్టీలను అడిగినాం. వాస్తవానికి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ హైదరాబాద్ ఖమ్మంలో శిబిరం మొదలైన కానించి ఈ రోజు వరకు మా కమిటీలు తప్ప ఎవడు వచ్చాడు పని చేసిన వాడు లేడు. వాళ్ళ మంచి చెడు చూడటం. సరే బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు కొంతమంది వాళ్ళ మిత్రులు భోజనం పెడతారు, కానీ సర్వీస్ చేసుకుంటూ మా కమిటీ అక్కడ కూర్చొని ఉన్నది. 10 రోజుల నుంచి 15 రోజులు సాగుతూ ఉంది. సరే అందరినీ అడిగినాం, అన్ని పార్టీలు ఒక కార్యాచరణ, ఒక యాక్షన్ ప్లాన్ అన్నప్పుడు, ఒక సంఘటన, ఒక సమస్య జరిగినప్పుడు దాని మీద పోరాటానికి రాజకీయ పార్టీలు అందరూ నడుపు, వాళ్ళ క్యాస్ట్ గీస్ట్ క్లాస్ మాకు అనవసరం. సంఘటనలు అంశాల వారీగా
ఏ సంఘటన జరిగితే ఆ సంఘటన పట్ల తీవ్ర విచారాన్ని, ఆ సంఘటన ఖండించడానికి, ఆ సంఘటన మీద పోరాటానికి, సమస్యని పరిష్కరించడానికి ఎవరినైనా ఆహ్వానిస్తాం. నిన్న ఆహ్వానించినప్పుడు ఎవరు రాలే, జాగృతి వచ్చింది. జాగృతి ముందుండి నిన్న ఎమ్మెల్యే పార్టీ జాగృతి మేము అందరం కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరొకసారి ఏం చేస్తున్నాం అంటే, ఏమడుగుతున్నామంటే 12 మందిని ఇమ్మీడియట్గా వదిలిపెట్టండి. మీకు పోలీసు వారికి చెప్తున్నాం, 8 గంటల వరకు వదిలిపెట్టండి. డీజీపీ గారికి విన్నవిస్తున్నాం, 8 గంటల వరకు వదిలిపెట్టండి. వాళ్ళని ఉంచుకుంటే ఏమొస్తుంది సార్? మీకు వాళ్ళ వల్ల ఏమొస్తుంది చెప్పండి? తప్పు కదా అది. హైకోర్టులో పిటిషన్ వేస్తాం, చాలా 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 దూరం పోతాం మేము. వాళ్ళని వెంటనే విడుదల చేయాలని డీజీపీ గారిని పెద్ద మనసుతో వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు జరిగినటువంటి ధర్నాలో వాళ్ళని అరెస్ట్ చేశారు. మీరు వెంటనే విడుదల చేయాలని డీజీపీ గారికి, కమిషనర్ గారికి, అసిస్టెంట్ కమిషనర్ ఖమ్మం వారికి ఇక్కడి నుంచి అడుగుతున్నాం. నా నిరాహార దీక్ష, నాతో ఉన్నటువంటి కార్యకర్తల నిరాహార దీక్ష నిన్న ఖమ్మంలో చెప్పడం జరిగింది. ప్రశాంతంగా ఇక్కడ ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ భవనంలో ఒక రాజ్యాంగం పట్టుకొని ఇక్కడ నిరాహార దీక్షలో కూర్చున్నాం. ఈ నిరాహార దీక్ష ప్రభుత్వం నుంచి హామీ వచ్చేంత వరకు మేము ఇక్కడ చేస్తూనే ఉంటాం. మరి అక్కడ జాగృతి అధ్యక్షురాలు అక్కడ చేస్తూనే ఉంటారు కవిత గారు, ఎమ్మెల్యే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఖమ్మంలో చేస్తూనే ఉంటారు. ఇంకా కలిసి వచ్చే పార్టీలు, సంఘాలు ఎవరొచ్చినా వాళ్ళని కలుపుకొని పోతాం, వాళ్ళని కూడా దీక్షలో కూర్చోబెడతాము అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీ అందరికీ. కొనసాగిస్తాం ప్రజా పోరాటాల వారసత్వాలను, కొనసాగిస్తాం ప్రజా పోరాటాల వారసత్వాన్ని. సార్ అక్కడ దాగుంది ఫోన్ రండి, బయట దాకపోండి. పెద్ద ఆయన కారెక్కించరండి, పెద్ద ఆయన కారెక్కించండి. పని చేద్దాం, కూర్చొని దిగుదాం. బ్యానర్ మీరు కూర్చోండి, అందరం కూర్చోండి బ్యానర్ వస్తుంది. మళ్ళీ పెడదాం, మళ్ళీ కొద్దిగా